ஏத்த களங்கள். జై శ్రీమన్నారాయణ. స్వామివారిని కలుపుతున్నాండి, అందులో ఎలా ఉండండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 21వ రోజులో అందరికీ సుస్వాగతం. ఈరోజుటి మనకు వైభవం అందించడానికి, తిరుప్పావై 21వ పాసురం వైభవం అందించడానికి శ్రీ 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 వెంకటాచార్య శ్రీకృష్ణ స్వామివారు సిద్ధంగా ఉన్నారు. భక్తులందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ, భక్తము తరపున స్వామివారికి శుభోదయం పలుకుతూ సాష్టాంగ ప్రణామాలతో నేటి ప్రవచనాన్ని ప్రారంభించడానికి ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హరి అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం, నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం
భూయయే ஆஸ்து భూయ. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஏத்த கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப, ஏத்த கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப, மாத்தாதே பாலுஷொரியும் வள்ளல் பெரும் பசுக்கள், ஆத்தப்படையித்தான் மகனே அறிவுராய். ஏத்த கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப, மாத்தாதே பாலுஷொரியும் வள்ளல் பெரும் பசுக்கள், ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய். ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய நின்ன சுடரே துயிலையாய். மாத்தாருனக்கு உன் வலிதொலை ಎಂದು வாசற்கண்ணாத்தாது வந்து உன் அடிபடியுமா போலே போத்தியாம் வந்தோம் பொழிந்துயலோரெம்பாவாய். போத்தியாம் வந்தோம் புகழிந்தே லோரெம்பாவாய். ஏத்த கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப, மாத்தாதே பாலுஷொரியும் வள்ளல் பெரும் பசுக்கள், ஆத்தப்படையித்தான் மகனே அறிவுராய். ஊத்தமுடையாயி பெரியாயி உலகில் தோத்தமாய நின்ன சுடரே துகிலையாயி. மாத்தார் உனக்கு உன் வலிதுலையுந்து உன் வாசற்கண் ஆத்தாத வந்தன் வந்து உன் அடிபடியுமா போலே போத்தியாம் வந்தோம் புகழிந்து ஏலோரெம்பாவாய். போத்தியாம் வந்தோம் புகழிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు 21వ పాసరం యొక్క విశేషాల్ని సేవించబోతున్నాం ఆండాళ్ కృపతో. ఇంతకుముందు 20వ పాసరంలో ముప్పత్తు మూవర్ అమరర్కు అనే పాసరంలో నప్పిన్న నంగాయి తిరవే తుయిలయాయ్, ఉక్కమున్ తట్టొలియుం తందు ఉన్మనాడనై ఇపోదే ఎమ్మై నీరాట్టు ఎలోరెంబావాయి అని ప్రార్థించారు అక్కడ. అమ్మ, నప్పిన్న నంగాయ్, నప్పిన్న పిరాట్టి పేరుతో వచ్చిన నీలాదేవి రూపంలో ఉన్న తిరవే, ఓ లక్ష్మీదేవి, శ్రీదేవి అమ్మ, నువ్వేం చేయాలి? తుయిలజా, మేలుకొని మాకు భగవంతునితో సమాగమం కలవడం కోసం, కృష్ణ భగవానునితో మేము స్నానం చేయడం అంటే భగవద్గుణ అనుభవం చేస్తూ స్వామి యొక్క సేవలో పాల్గొనడం కోసం కావలసినటువంటి పరికరాలని నీవే ఇచ్చి ఆ పరమాత్మను కూడా మాకు అందించి మమ్మల్ని తరింపు చేయు అని ప్రార్థించారు. శ్రీ దేవి యొక్క లక్ష్మి స్వరూపంలో ఉన్న నీలాదేవిని. ఒక్కమున్ తట్టులియుం తందు ఉన్మనాడని ఇప్పోదే అమ్మై నిరాట్టు, మమ్మల్ని పరమాత్మతో కల్పించి సంతోషంగా ఆనందంగా స్వామి యొక్క సేవలో పాల్గొన్నట్టుగా నీవు కృపచేయి తల్లి అని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు సంతోషించిన నీలాదేవి నప్పిన పిరాటి తాను తలుపులు తెరిచి ఇంటి గది బయటకు వచ్చి
గోపికలందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా తనలోకి తీసుకెళ్ళి అప్పుడు తాను ముందుండి ఆ గదిలో పడుకున్నటువంటి కృష్ణ భగవానుని వాళ్ళతో పాటు తాను కూడా మేలుకొలుపుతుంది అన్నమాట ఈ పాశురంలో. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇంతకు ముందే మనం సేవించినట్టుగా పరమాత్మను శ్రీమన్నారాయణ్ణి మనం సేవించాలనుకుంటే ముందుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొంది, ఆమె అనుగ్రహాన్ని పొంది, ఆమె దయతో, ఆమె పురుషకారంతో పరమాత్మను చేరుకోవాలి, ఆయన అనుగ్రహం పొందాలి అని ఇలాగా లక్ష్మీ తత్వాన్ని మనం సేవించాం. లక్ష్మీదేవికి 3 రకాల తత్వం ఉంది అని మన విశిష్ట అద్వైత సిద్ధాంతం చెబుతుంది. ఎందుకంటే లక్ష్మీ తత్వాన్ని గురించిన విషయంలో కొన్ని సంప్రదాయాల్లో కొన్ని రకాల విభేదాలు ఉన్నాయి. కొందరు ఒక సిద్ధాంతానికి కట్టుపడినటువంటి ఆచార్యులు నారాయణుడే పరతత్వం, అంటే పరబ్రహ్మ అతడొక్కడే, లక్ష్మీదేవి ఆయన కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది, మనందరికన్నా కూడా ఆమె ముందున్న పరమ చైతన్య స్వరూపురాలు, నారాయణుని యొక్క అనుగ్రహం పొందినటువంటి ఉత్తమోత్తమైనటువంటి జీవాత్మతత్వము అని తెలుసుకొని ఆమెను ఆశ్రయించాలి. కానీ ఆమె కృప కలిగిన ప్రధానంగా మనకు కావలసిన అన్ని రకాల క్షేమాల్ని కలగచేసేటువంటి వాడు పరతత్వం అంటామే, ఆ పరబ్రహ్మ అనేవాడు నారాయణుడే అని నారాయణుడి కన్నా అమ్మ లక్ష్మీదేవికి కాస్త ఒక మెట్టు తక్కువ భావన ఇస్తారు అక్కడ వాళ్ళు సిద్ధాంతంలో. ఇది ఒక సిద్ధాంతం అయితే, అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే భగవద్ రామానుజ విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉంటూనే ఒక దాంట్లో కొన్ని భిన్న అభిప్రాయాలు కలిగిన పూర్వాచార్యులు ఉన్నారు. అలాంటి వాళ్ళ దృష్టిలో లక్ష్మీదేవి కూడా నారాయణుతో సమానమైన పరతత్వమే. అంటే లక్ష్మీ నారాయణుని విడదీయరాకుండా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము కనుక ఇక్కడ నారాయణుడికి ఎంత సృష్టి స్థితి లయముల లోపల నారాయణుడికి ఎంత ప్రాధాన్యం ఉందో అలాగే లక్ష్మీదేవికి కూడా అంతే. కనుక ఇద్దరు కూడా పరస్వరూపం అనుకొని ఆ ఇద్దరిని కూడా సమాన స్థాయిలో సేవించాలి. కనుక లక్ష్మీ నారాయణులు ఇద్దరు కూడా పరబ్రహ్మతత్వమే అని అయినప్పుడు వాళ్ళ దృష్టిలో పరమాత్మ మరి ఒకడా ఇద్దరా? పరస్వరూపం అంటే అనేటప్పుడు నారాయణులోనే లక్ష్మీ తత్వం ఉంటుంది కనుక విడదీయరాని బంధనం ఆ ఇద్దరికి ఉంది కనుక ఆ రెండు కలిపి ఒకటిగానే మనం భావించాలి అని లక్ష్మీదేవికి పరతత్వంగా, అంటే మనకి మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితి లక్ష్మీదేవికి కూడా ఉంది అని వాళ్ళ సిద్ధాంతం. మోక్షప్రదాత నారాయణుడు మాత్రమే అని కొందరంటే, లక్ష్మీ నారాయణ తత్వము మోక్షాన్ని ఇస్తుంది. అందులో నారాయణుడు ఎంతటి శక్తి సంపన్నుడు, ఎంతటి మనకు ఫలప్రదాతనో ఆ మోక్ష ప్రదానంలో అమ్మవారు కూడా అంతటి శక్తి సంపన్నురాలు కనుక ఆ ఇద్దరిని సమాన స్థాయిలో మనం సేవించాలి
అనేది ఒక సిద్ధాంతంగా, అంటే మన విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఒక విభాగం. దాన్ని అలాగా భావిస్తారు మన పూర్వాచార్యులు కొందరు. ఆ తర్వాత సామాన్యంగా మన సంప్రదాయం, అంటే తెనుగరై సంప్రదాయం అంటాం దీన్ని. ఈ సంప్రదాయంలో లక్ష్మీదేవికి 3 రకాల స్థాయి చూపడం జరుగుతోంది. ఒకటి, లక్ష్మీదేవి పరమాత్మకు అత్యంతమైన ప్రియమైన జీవతత్వం అని మన జీవకోటిలో లక్ష్మీదేవిని ముందుగా చూపుతాము. ఆమె రెండవది, పరమాత్మకు అత్యంతమైన సన్నిహితమైన విడదీయరాని అనుబంధం కలిగిన మూర్తి కనుక ఆమె ద్వారానే ఈ జీవులు పరమాత్మను పొందాలి. అంటే పరమాత్మను జీవాత్మను ఇద్దరిని కూడా కలుప కలిగేటువంటి ఘటకురాలు. ఘటకత్వం అంటే కలపడం అన్నమాట. ఆ ఇద్దరిని ఒక చోటికి చేర్చగలిగేటువంటి మధ్యవర్తి ఆవిడ. ఆ మధ్యవర్తికే పురుషకారం అని పేరు. కనుక తాను ఒకవైపు పరమాత్మకు ప్రియురాలుగా ఉంటుంది, మరొక వైపేమో ఈ జీవులందరికీ కూడా తాను మాతృమూర్తిగా ఉండి వీళ్లను తన దగ్గరికి చేర్చుకొని పరమాత్మ అనుగ్రహం కలిగేట్టుగా చేస్తుంది అనేది ఆవిడకు ఉండవలసిన తత్వంలో ఇదొక భాగము. దాంతోపాటు పరమాత్మను మనం ఆశ్రయించే సందర్భంలో, అంటే పరమాత్మను మనం ప్రార్థిస్తూ చేరుకోవాలి అనుకునే సందర్భంలో మనను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ స్వామిని సేవించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఇద్దరు కూడా లక్ష్మీ నారాయణ ఇద్దరిని ఒకటిగా మనం భావించి అక్కడ పరస్వరూపంలో, అంటే కైంకర్యం చేసేటప్పుడు అప్పుడు ఆమెతో పాటు అక్కడ ఉంచి ఆయనకు సమాన స్థాయి ఇస్తావు అక్కడ. ఇది 3వ భాగం అన్నమాట. ఆశ్రయించే దశలో ఆమె మనతో పాటు ఉంటుంది. స్వామిని ఆశ్రయించిన తర్వాత స్వామి కైంకరి సేవ చేసే స్థితిలో స్వామితో పాటు తాను కూడా ఉంటుంది. అయితే అక్కడ కూడా స్వామిలాగా తాను మోక్షప్రదాయిని కాదు. ఎందుకంటే ఆమె చేసేది ఒకటే. మనము దూరంగా ఉన్నప్పుడు ఈ జీవులు పరమాత్మను చేర్చడం కోసం తాను ఎట్లా ప్రయత్నిస్తుందో పురుషకారం ద్వారా, అలాగే అక్కడ కూడా మనము చేసేటువంటి ప్రార్థనను స్వామి అంగీకరించేట్టుగా, అలాగే మనం ఏ కైంకర్యం చేసినా సర్వేశ్వరుని విషయంలో మనం ఏ సేవ చేసినా మన శక్తికి తగ్గట్టుగా మనం లేక లోపల చేసినప్పటికీ కూడా దాన్ని బ్రహ్మాండంగా చేసి ఒకటికి పదంతలు చేసి ఆయన యొక్క అనుగ్రహం మన మీద కలిగించడానికి కోసం ఆయన పాటే ఉంటుంది. కనుక ఆ ఇద్దరిని మనం ఫలదశ, అంటే ఆ స్వామిని మనం సేవించే దశలో కూడా ఇద్దరిని కలిపి సేవించాలి అన్నప్పుడు లక్ష్మీదేవికి ఘటకురాలుగా పురుషకార స్వరూపంగా ఒక భావన అయితే, అలాగే ప్రాప్యము అంటే మనము సేవ చేయడం అనే ఫలం పొందగలిగే స్థితిలో ఆవిడే స్వామితో పాటే ఉంటుంది. ఇది లక్ష్మికి ఉండే స్థాయిని విశిష్టాద్వైతంలో తెన్గలై సంప్రదాయం వాళ్ళు విశ్వసించే సిద్ధాంతం ఇదన్నమాట. కనుక ఇక్కడ ఆ దృష్టితోటే ఇక్కడ ఈ పాశురంలో లక్ష్మీ స్వరూపిణి అయిన నీలాదేవి యొక్క తత్వాన్ని వర్ణిస్తున్నారు. అలాగే అక్కడ కృష్ణ రూపంలో అవతరించినటువంటి నారాయణ యొక్క సమీపంలోకి ఈమె తీసుకెళ్లడం, అక్కడ ప్రార్థించడం జరుగుతోంది. ఇప్పటిదాకా జరిగిన పాశురాల్లో ఆమె ఘటకురాలుగా పనిచేసింది. అంటే తాను వీళ్ళ దగ్గరికి చేరుకొని వీళ్ళను కూడా కృష్ణ భగవాన్ దగ్గరికి తీసుకెళ్ళిందన్నమాట. ఇక ఇప్పుడు వారిని తాను ఆయన ప్రక్కనే ఉండి
వీళ్ళతో పాటు స్వామిని ప్రార్థిస్తూ నీ అనుగ్రహాన్ని పొందించవయ్యా. పాపం ఎంత శ్రమపడ్డారు వీళ్ళంతా, నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డారో. వాళ్ళు కావాల్సిందేంటి? నీవు లేచి ఒకసారి వాళ్ళ వైపు నీ చల్లని చూపులు ప్రసరింపచేస్తే చాలయ్యా. వాళ్ళకేం కావాల్సింది ఏమి లేదు కనుక కృష్ణ దయచేసి మేలుకో అంటూ ఆండాళ్ తల్లి ఆండాళ్ గోపిక నాయకత్వంలో ఉన్న గోపికలతో పాటు ఆవిడ కూడా ప్రార్థిస్తున్నది ఈ పాశురంలో. అంటే ఇక్కడ గడకపోయి జరిగింది. అయితే ఇక్కడ ఈ స్థితికి వచ్చినప్పటికీ గోపికల్లో కూడా జ్ఞానంలో కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడంలో వాళ్ళలో కూడా ఇప్పుడు కాస్త ప్రోగ్రెస్ అభివృద్ధి జరిగింది. ఇంతకాలం వాళ్ళు ఏమనుకున్నారు? కృష్ణుడు మావాడు, రేపల్లెలో మాతో పాటే ఆయన పుట్టాడు కదా, అంతేకాదు మాతో పాటు ఆడినాడు పాడినాడు. మాతో పాటు ఆడమేంటి, మేము ఎట్లా చెబితే అట్లా విన్నాడు. మా ఇంట్లో పాలు పెరుగు దొంగతనం చేశాడు, చెలిపి చేష్టలు చేశాడు, ఎన్నెన్ని చేశాడో. అవన్నీ చూసిన గోపికలు కృష్ణుడు వాళ్ళలాగే సామాన్యమైనటువంటి మనిషిగా భావించారు. కనుక కృష్ణుడిని చేరుకోవడం ఏమంత పెద్ద విశేషం? ఆనాడు ఆయన ఆ రాత్రిపూట వ్రతంకు ప్రారంభం చేసే రోజుల్లో అందరం కలిసి మన వ్రతం చేద్దాం, నేనేమో మా ఇంట్లో ఉంటాను, మీరు అక్కడికి రండి, అలాగా అందరం కలుద్దాం అని చెబితే ఏమంత పెద్ద సరే కృష్ణుడు అన్నాడు కదా వెళ్దాం అనుకున్నాను వీళ్ళు. అప్పటి భావన వేరు. అలాగా మా కృష్ణుడు మా కృష్ణుడు మా కృష్ణుడు అనుకుంటూ వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత వీళ్ళలో ఒక్కొక్క సంఘటన చూస్తూ ఉంటే కృష్ణుణ్ణి పొందడం ఎంత కష్టమో తెలిసిపోయింది. రాత్రంతా వచ్చారు, అందరిని లేపుకొని వచ్చారు, నందగోపుడి ఇంటికి వచ్చారు, అక్కడందరినీ ప్రార్థించారు. ఇలా ఎన్ని చేసి చివరికి అమ్మను ప్రార్థిస్తే నీలాదేవిని కూడా ప్రార్థించి ఆమె యొక్క అనుగ్రహం పొందితే కానీ కృష్ణుడి దగ్గరికి చేయలేకపోయినారు. ఇప్పుడు ఇంకా కృష్ణుడి అనుగ్రహం రాలే, ఆయన దగ్గరికే వెళ్ళారు అంతే. ఇలా వెళుతూ ఉంటే వాళ్లకు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళిన కొద్దీ వాళ్ళలో ఉండే అజ్ఞానం తొలగిపోయి భగవతత్వాన్ని గురించిన జ్ఞానం కలుగుతూ వచ్చింది. అదే మాట వాళ్ళు అన్నారే, అమ్మా తెల్లవారుతుంది, ఈ తెల్లవారే సందర్భంలోనే మాకు కృష్ణ దర్శనం చేయించు తెల్లవారక ముందే అని అంటూ ఒక్కొక్క గోపికను లేపారే. ఇది ఆ గోపికలంటే ఎవరో కాదని మనము వివరంగా తెలుసుకున్నాం. పైకి గోపికలైన వాళ్ళు ఆచార్యతుల్యులు, ఆళ్వాల లాంటి వారు, భగవద్ అనుభవాన్ని పొంది పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అనుష్ఠించి సాక్షాత్కరించుకున్నటువంటి మహాత్ములు, జ్ఞానులు. కనుక అలాంటి వాళ్ళంతా గోపికలట. మహాత్ములు అంటే కృష్ణ భగవానుడు తాను భగవద్గీతలో చెబుతాడు, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. మహాత్మా అంటే ఎవరు? మహా అంటే గొప్ప, ఆత్మ అంటే మనసు కలవారు అన్నమాట. ఈ ఆత్మ అనే శబ్దానికి సంస్కృతంలో ఎన్నో అర్థాలున్నాయి. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే జీవాత్మ, ఆత్మ అంటే ప్రకృతి, ఆత్మ అంటే పరమాత్మ. ఇలాగా ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది అని శబ్దం దృష్టి పెట్టుకొని ఇన్నిటికీ అర్థం ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మనసు ఎక్కడ పడితే అక్కడ వ్యాపిస్తుంది కదా, అందుకే అది ఆత్మ. ప్రకృతి మొత్తం వ్యాపించింది కనుక అది ఆత్మ.
ఆ జీవతత్వం శరీరం అంతా దాని ప్రకాశం ద్వారా జ్ఞానం ద్వారా వ్యాపిస్తుంది కనుక ఆత్మ, అంతటా ఉన్నాడు కనుక పరమాత్మ. అందువల్ల ఇక్కడ ఆత్మ అనే దానికి మనస్సు అని కూడా అర్థం. కనుక మహాత్మ అంటే గొప్ప మనసు కలవారు అన్నమాట. ఎవరు అలాంటి వారికే మహాత్మ అని పేరు. ఎవరా మహాత్మ అంటే వాసుదేవ సర్వం. వాసుదేవుడు సర్వత్రా వసతి దివ్యతి ఇది వాసుదేవ. అంతటా అన్నింటిలో తాను అంతర్యామిగా అంతర్బహిష్ట సర్వం కూడా ఉంటాడు. ఉండడమే కాదు, ఉన్నట్టుగా తాను వెలుగుతూ ఉంటాడు, దివ్య తేజస్సు చూపిస్తుంటాడు. కనుక దీనికి వాసుదేవ అని తనకి పేరు. ఆ వాసుదేవుడు అలాగే ఆ వాసుదేవుడే ఇక్కడ వసుదేవునికి కుమారుడిగా అవతరించాడు కనుక కృష్ణునికి కూడా వాసుదేవ అని పేరు అన్నమాట. అలాంటి వాసుదేవుడు అంటే సర్వ అంతటా ఎక్కడ చూచినా వాసుదేవ సర్వం అంటే కృష్ణ భగవానుడే లేదా పరమాత్మనే మొత్తము. అన్ని అంటే అన్ని రకాల అంతటా ఉన్నవాడు ఆయననే అని భావించడం. అలాగే నాకు కావలసిన అన్ని రకాల ధారక పోషక భోగ్యము అంటే నేను తాగే నీరు, తినే తిండి సర్వము నాకు ప్రాణాన్ని నిలబెట్టి పోషించగలిగే తత్వం కేవలం పరమాత్మనే అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అంతటా వ్యాపించిన పరమాత్మ తత్వము అని, ఎక్కడ చూచినా ప్రతి వస్తువు కూడా ప్రతి రూపము కూడా ఈ లోకంలో పరమాత్మ స్వరూపమే అనేటువంటి మానసిక భావన కలిగి ఉండడం. అలాగే పరమాత్మనే నాకు కావలసింది, ఇంకొకటి అక్కర్లేదు అని నన్ను రక్షించేవాడు పోషించేవాడు సర్వము పరమాత్మనే అనే భావన ఎవరికైతే కలిగి ఉంటుందో అలాంటి మనసు కలవారికి గొప్ప మనసు అంటాం. అటువంటి గొప్ప మనసు కలిగి ఉన్నవారే మహాత్మా అన్నమాట. కనుక ఇక్కడ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏమర్థమైపోయింది, వాసుదేవ సర్వం ఇప్పటికే అంటూ వచ్చారు. కృష్ణుడే మాకంత గొప్ప, కృష్ణుడే అంటే ఆ కృష్ణుడే అనేది ఇంతకు ముందు నందగోపుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అంబరమే తన్నీరే శోరే అరుంజయ్యం అని మాకు కావలసినటువంటి ప్రాణాన్ని నిలబెట్టి నీరు కానీ, మాకు పోషించేటువంటి తిండిగా అన్నం కానీ, మా భోగ్యంగా అంతా కృష్ణుడే అన్నారు. అక్కడ అంటే అక్కడ ఉండే జ్ఞానం వేరు. అక్కడేమిటి పరమాత్మ స్వరూపం కన్నా ఆ కృష్ణుని మీద ప్రేమతోటి ఆయన నుండి దూరం కాలేక ఆయన విడిచిపెట్టి ఉండలేని స్థితిలో అప్పుడు కృష్ణుని మీద ఉండే ప్రేమతోటి మాకే సర్వస్వం కృష్ణుడే అన్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఆ భావన వేరు. ఆ కృష్ణుడు సామాన్యుడు కాదినా, సర్వాంతర్యామైన సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు అనే జ్ఞానము ఇప్పుడు కలిగింది వీళ్ళకి. కనుక గోపికలలో కృష్ణుని గురించినటువంటి ఆలోచన ముందు సామాన్యమైన వ్యక్తిగా అనుకున్నా, మాతో పాటు సులభుడు అనుకున్నా, మా అందరికీ కూడా మూలమైనటువంటి పరాత్పరుడైన పరమాత్మ కృష్ణుడు అనేటువంటి జ్ఞానము ఇప్పుడు గోపికల్లో కలిగింది. అలా కలగడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు సత్పురుషుల సహవాసం ముందు చేశారు. ఆ 10 మంది గోపికలు మిగతా వాళ్ళతో కలిసి ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళలో తెలివి వచ్చింది. ఆ తర్వాత నందగోపుని ఇంట్లోకి వెళ్ళి ఆయనను యశోదమ్మను కలిశారంటే నందగోపుడు అంటే మనం ఏమనుకున్నాం, సత్పురుషుల సహవాసం వల్ల భగవద్భక్తుల భాగవతోత్తముల యొక్క సహవాసం వల్ల మనకు జ్ఞానాన్ని ఉపదేశించగలిగేటి పరతత్వాన్ని పరమాత్మతత్వాన్ని అందించగలిగేటువంటి ఆచార్యుడు లభిస్తాడు అని. ఆచార్యుడు లభిస్తే ఆయన ద్వారా మంత్రం దొరుకుతుంది. ఆ మంత్రమును యొక్క మంత్ర అర్థమును కూడా తెలుసుకుంటే ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే పరమాత్మతత్వం అంటే పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులు తెలుస్తాయి. స్వరూపం అంటే పరమాత్మ యొక్క ఆత్మస్వరూపము, రూపం అంటే పరమాత్మకు ఉండే దివ్య మంగళ విగ్రహ తత్వము, అలాగే ఆయనకు ఉండేటువంటి గుణములు అంటే కళ్యాణ గుణములు, అలాగే విభూతి అంటే ఈ మొత్తం సృష్టి అతనికి సంబంధించినటువంటి ఈ సృష్టి అంతా కూడా ఈ లోకము ఆ లోకము రెండు కలిపి మొత్తము కూడా అతనికి సంబంధించినది అని
ఆ పరమాత్మ యొక్క తత్వంలో స్వరూప రూప గుణ విభూతులు అవన్నీ కూడా మంత్ర అర్థమును తెలుసుకోవడం వల్ల తెలుస్తాయి కనుక అలా తెలిసిపోయింది వీళ్ళకి. ఆ తెలిసింది కనుకనే కాస్త కృష్ణ తత్వాన్ని వాడు మేలుకొనే ప్రయత్నం చేశారు ముందు. ఆ తర్వాత వాళ్ళకి బలరాముని లేకుండా భాగవత స్పర్శ కలిగింది. ఈ అందరితో పాటు చేసిన ఫలితంగా వాళ్ళు అమ్మ శ్రీదేవి దగ్గరికి, అంటే శ్రీ అంటే మనమంతా ఆశ్రయించేది అన్నమాట. శ్రీ అనే శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా రెండు మనం చూసుకోవచ్చు. అంటే శ్రీయతే ఇతి శ్రీ అంటే మనందరి జీవుల చేత మన పరమాత్మ దర్శనం కోసం, పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం అమ్మవారిని మనం ఆశ్రయిస్తాం కనుక ఆమెకి శ్రీ అని పేరు అన్నమాట. ఆ శ్రీ అనే దాంట్లోనే ఈ అర్థం ఉంది. మనందరినీ దగ్గరికి తీసుకునే అమ్మ అని అర్థం. అలాగే శ్రీ అంటే శ్రేయతే అంటే తాను మనము ఆవిడను ఆశ్రయిస్తే తానేమో పరమాత్మను ఆశ్రయిస్తుంది. ఎందుకనకంటే పరమాత్మ ద్వారా మనకు అన్ని అందించాలి కనుక మనము ఎలాగా అమ్మను ప్రార్థిస్తామో, ఎలాగా అమ్మకు సేవలు చేస్తామో, అమ్మ అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేస్తామో, అలాగే ఆ తల్లి కూడా తాను తనకు పతి అయినటువంటి సర్వేశ్వరుడైన నారాయణ్ణి తానలా ఆశ్రయిస్తుంది. అలా ఆశ్రయిస్తుంది కనుకనే దానికి ఆమెకు శ్రీ అని పేరు. శ్రీ అనే దానికి మనను దగ్గరికి తీసుకొని పరమాత్మను కూడా తాను ఆశ్రయించి పరమాత్మ యొక్క కృపను తన ద్వారా మన మీద కలిగేట్టుగా చేస్తుంది కనుక ఆవిడికి శ్రీ అని పేరు. అలాగే ఆమెకు లక్ష్మి అంటాం మనం. అంటే లక్ష్మి అంటే లక్ష్మి అంటే గుర్తు. ఆమెను బట్టి పరమాత్మను గుర్తిస్తాము. అంటే ఎవరు పరమాత్మ, ఎవరు పరతత్వం అంటే ఎవరి యొక్క దివ్యమంగళ విగ్రహంలో, ఎవరి వక్షస్థలంలో అమ్మవారు ఏం చేసి ఉంటుందో ఆయనే పరతత్వం అని సిద్ధాంతం చెబుతాయి. అదంతా చాలా గొప్ప విశేషం అనుకోండి. కనుక అక్కడ మనం ఏంటంటే లక్ష్మ అంటే గుర్తును చేసేదన్నమాట. అందువల్ల శ్రీయపతి అని పేరు. పరమాత్మకి ఏం పేరు అంటే శ్రీయపతి. ఆ పరమాత్మ ఎవరు అంటే లక్ష్మీదేవికి భర్త అన్నట్టుగా. కనుక ఆ లక్ష్మీదేవి అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి లక్ష్మీదేవి దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్నప్పుడు వాళ్ళకు మరింత జ్ఞానం కలిగింది. లక్ష్మీదేవి అన్నప్పుడేమో పరమాత్మ నారాయణ స్వరూపంలో ఉన్నప్పుడేమో లక్ష్మి అవుతుంది ఆవిడ. ఆయన కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె యొక్క అంశతోటి, ఆమె యొక్క శక్తితో పాటు తాను నీలా రూపంలో వచ్చింది. అందువల్ల వైకుంఠంలో ఉన్నప్పుడు సామాన్యమైన స్థితిలో పరమాత్మ నారాయణుడిగా ఉన్నప్పుడు నారాయణ్ణి చేరుకోవాలనుకుంటే అమ్మ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎంత అవసరమో అలాగే ఇక్కడ కూడా కృష్ణ తత్వంలో చేరుకున్నప్పుడు కృష్ణ భగవానుని దర్శించుకోవాలంటే ఆయనకు అత్యంతమైన ప్రియమైనటువంటి అమ్మ నీలాదేవి ద్వారా చేరాలి. కనుక నీలాదేవి యొక్క అనుగ్రహం కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడేం జరుగుతుంది, నీలాదేవితో చేరిన తర్వాత వాళ్ళకు మరింత జ్ఞానం పెరిగి అప్పుడు వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళారన్నమాట. ఇందులో మనకి ఆచార్య గురు పరంపరలో మనము మంత్రమును గురువు గారి ద్వారా ఆచార్య ద్వారా సమాశ్రణం పొంది ఆ తర్వాత మంత్ర ఉపదేశం పొందినప్పుడు ఆ మంత్రములో ఉండే 3 మంత్రాలు ఉంటాయి. అష్టాక్షరి, ద్వయమంత్రం, చర్మశ్లోకం అని. ఆ మూడింటిని మనము అనుసంధించే ముందు ఆచార్య పరంపరను, గురు పరంపరను అనుసంధించుకుంటాం. అనుసంధించడం అంటే వాళ్ళకు నమస్కారం చేస్తాం అన్నమాట. వాళ్ళ ద్వారానే మనం చేరుకుంటాం. చేరుకునేటప్పుడు ఇదొక మెట్టు, ఒక నుంచి ఒకటి అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ అని మా గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు అనుకుంటూ ఇలా వెళ్తూ రామానుజుల వారు ముందు యామనములు, ఆ తర్వాత నాథములు అట్లా వెళ్ళి చివరికి ఏమంటామన్నా శ్రీ అయి నమః అని అమ్మవారికి నమస్కారం చేస్తాం. ఈ ఆమె కూడా అసలు ద్వయమంత్రాన్ని మనకు అందరికీ అందించింది శ్రీదేవే. లక్ష్మీ నారాయణుడి వలన వైకుంఠనాథుడే వైకుంఠంలో ఈ ద్వయమంత్రాన్ని లక్ష్మీదేవికి ఉపదేశించాడని, ఆవిడ విశ్వక్సేనులకు తద్వారా చెడగోపలకి ఇలా వచ్చిందని మన సంప్రదాయం. కనుక ఆవిడ కూడా మన ఆచార్య కోటిలోకి వస్తుంది. ఆచార్యుల యొక్క వరుసలో ఆమె ఉంది. ఆ తర్వాత శ్రీధరాయ నమః అన్నప్పుడు శ్రీని ధరించిన వాడు
అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనమాట. ఆయనకి నమస్కారం చేయాలి. నమః అంటే స్వామి నీవు తప్ప అలా వచ్చిన తర్వాత ఆ మంత్రం యొక్క అర్థాన్ని తర్వాత మనం సేవిస్తాం. కనుక ఇప్పుడు ఆ అమ్మ కూడా నమః అనగానే శ్రీదేవి కూడా నీలాదేవి కూడా వీళ్ళతో చేరింది. ఇప్పుడు అందరు కలిసి శ్రీధరాయ నమః అన్నట్టుగా అమ్మను ధరించినటువంటి వారు అంటే నీలాదేవితో తాను కలిసి ఉన్నటువంటి స్థితి మనకు తెలుసు. అలాంటి స్థితిలో ఇప్పుడు కృష్ణ భగవాను నీలాదేవి ద్వారా లేపడం ఇందులో ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు వీళ్లకు జ్ఞానం కలిగిందన్నమాట. అయ్యో, నేను కృష్ణుడంటే ఏమనుకున్నాను, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన అభక్త సమస్తకాముడు, అంటే ఆయనకు ఏది ఇది ఇది తనది ఇది కాదు అని ప్రశ్న లేకుండా అన్నీ ఉన్నవాడు ఆయన, సర్వశక్తివంతుడు ఆయన. ఇంతకుముందు చెప్పుకున్నామే, ఆశ్రయణ సౌకర్యాన్ని కలగజేసే గుణాలు ఆయనలో ఉన్నాయి. అలాగే మనకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తి మొదలగు జ్ఞాన శక్తి బల వైశ్వర్యము కలిగినటువంటి స్వామి ఉన్నాడు అంటూ వాటిని ఒక్కొక్క కళ్యాణ గుణం యొక్క అనుభవాన్ని తెలుసుకొని వాళ్ళు ఇంతకు ముందే చెప్పుకున్నారు. 33 అమరర్కు మనుషన్నున్నట్టు కలియే తుయలజాయ్ చెప్పముడయాయ్ తిరులుడయాయ్ చెత్త అని చెప్పి విమలా తుయలజాయ్ అని అలాగా ఆ స్వామిలో ఉండేటువంటి రకరకాల కళ్యాణ గుణములు వాటి యొక్క అర్థాలు అనుభవిస్తూ స్వామి ప్రార్థన చేశారు ఇంతకు ముందు. అలాగా వాళ్ళు తెలిసిన తర్వాత అంతకన్నా కూడా ఆయనకుండే జ్ఞాన శక్తి బల మొదలగునటువంటి షడ్ గుణములు ఏవైతే ఉన్నాయో 6 రకాల శక్తి సంపన్నమైన గుణములు ఉన్నాయే, వాటిలో ప్రధానమైనటువంటి తత్వానికి వీళ్ళు ఇక్కడ అనుభవిస్తున్నారు ఈ పాశురంలో. ఇక్కడ చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు స్వామి యొక్క కళ్యాణ గుణములు తెలిసి, స్వామి ఇదిగో నీవు తప్ప మాకు వేరొకటి లేదు అంటూ ఈ పాశురంలో మనకు 3 అంటే మొత్తము దీంట్లో ఉన్నటువంటి 8 వాక్యాలలో ఏత్త కణంగలను మొదలుపెట్టి చివరి దాకా ఉన్న వాక్యాల్లో 3 అంశాలుగా 3 విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఒకటి ఏమిటంటే అమ్మవారి యొక్క కృపతోటి ఆచార్య నిష్ఠతోటి స్వామియే మేము దర్శిస్తున్నాము అని. ఇక్కడ కృష్ణుడిగా అవతరించినటువంటి స్వామి ఒట్టివాడు కాదు, ఆయననే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వశక్తివంతుడైనటువంటి సర్వజ్ఞుడైన శ్రీమన్నారాయణుడే అని తెలుసుకొని ఆ శ్రీమన్నారాయణునికి మేము ఆయనకే మేము ప్రపత్తి చేయాలి, అంటే ఆయనకే చెందిన వాళ్ళం కనుక ఆయన తప్ప మాకు రక్షకుడు లేడు అనుకుంటూ ఆయనను శరణు వేయడం అనేది ఇందులో ప్రధానం అనమాట. అంటే శ్రీమన్నారాయణ తత్వం తెలుసుకొని ఆ నారాయణుడి కృష్ణుడిగా ఇక్కడ లోకంలో అవతరించాడనుకొని ఆ కృష్ణుణ్ణి మేము అతను సులభంగా మాకు అందుబాటులోకి ఉండడం కోసం మా దాకా వచ్చాడని, కనుక అలాంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం కోసం ఆయననే మనం శరణు వేడాలి అంటూ ఆ శరణు వేడడానికి ముఖ్యమైన కారణం ఏమిటో చెబుతూ తమకున్నటువంటి అజ్ఞానం తొలగిందని, తమలో ఉండేటువంటి ఇంతదాకా ఉన్నటువంటి అహంకారం అభిమానం ఉందే అది పోయింది అని చెబుతారు. అంటే ఇప్పటిదాకా కృష్ణ భగవానుడు ఈ గోపికలకు ఎందుకొరకు తాను సాక్షాత్కరించలేదు, ఏమిటి ఇంతకాలం పరీక్ష చేశాడు అంటే ఒకటే ఒక కారణం, పరమాత్మ ఎప్పుడు కూడా మనను అనుగ్రహించాలనే చూస్తాడు. కానీ మనము జ్ఞానం కలవాళ్ళం కదా, ఉట్టి రాయి రప్ప లాంటి వాళ్ళం కాదు, ప్రకృతిలో ఉండేటువంటి చెట్టు చేమల లాంటి వాళ్ళం కాదు. కనుక జీవులకి ఆలోచించేటువంటి శక్తి ఉంది, జ్ఞానం ఉంది. కనుక ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఏం జ్ఞానం ఉంటుంది మనకి అంటే ఇది పరమాత్మకు నేను చెందినవాడినో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో నాకు వస్తుందనో, పరమాత్మకు పరతంత్రుననో, ఈ పరమాత్మ ఆజ్ఞాబద్ధుడనో ఇలా అనుకోకుండా ఈశ్వరోహం అహం భోగి, నేను నాది, ఇది నేను సంపాదిస్తున్నాను అని ఈ ప్రకృతి యొక్క సంబంధం వల్ల, అంటే శరీరంలో ఉన్నంత వరకు ఈ జీవాత్మ తనకు అసలు జ్ఞానాన్ని పోగొట్టుకుని తాను ఏంటంటే నేనే అనేటువంటి అహం అంటామే, అహం అనేదాన్ని ముఖ్యమైన లక్షణం అంటే అహంకారము, అంటే నేను అనేటువంటి భావనతో చేసే పనులు అన్నమాట. కనుక అలాగే మమకారము అంటే మమ అంటే ఇది నాది, ఇది నేను, ఈ నేనంటే ఈ శరీరము, ఇది నాది అనే భావనతోటి నేనే సర్వస్వం అనేటువంటి భావన ఉన్నంత కాలము అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు, సరేనయ్యా నీ ఇష్టం వదిలేస్తాడట. కనుక గోపికలకు దీన్నే మనకి అభిమానము అని మాట అంటాం మనం. అభిమానం అంటే సామాన్యంగా అభిమానం అంటే గర్వమనో, లేకపోతే అభిమానం అంటే అహంకారం అని రకరకాల అర్థాలు ఉన్నాయి.
మొత్తానికి అభిమానం అంటే ఏమిటి? ఇది నాది, నేను అనే భావన అన్నమాట. కనుక వీళ్ళు ఏమనుకున్నారు ఇప్పటిదాకా? కృష్ణుడు నావాడు, కృష్ణుడు మాతోటి ఉండేవాడు, మాతో తిరిగేవాడు, మేమంటే కృష్ణునికి ఎంతో ప్రేమ. ఇలాగా కృష్ణునికి మా మీద ప్రేమ ఉండడానికి కారణం ఏమిటి అంటే మాకున్న సౌందర్యము, మాకున్న తెలివితేటలు, మాకున్న ఇవన్నీ ఈరోజు చెప్పారే 10 మంది గోపికల్లో ఒక్కొక్క గోపికకు కృష్ణుడు పరవశుడవడానికి కారణం ఆ గోపికలో ఉన్నటువంటి ఒక తత్వం, ఒక లక్షణం అని వివరించుకున్నాం మనం. వీళ్ళంతా అందుకొరికే ఏంటి పడుకున్నారంటే నిద్రపడి ఆయనే రాని, ఎందుకొరకంటే ఆయనకే కదా కావాల్సింది అంటూ ఆ తమకుండేటువంటి ఒక అభిమానం ఉండేది. మేమే గొప్ప అనే భావన అనేటువంటి దాన్ని పోయి, ఎందుకంటే ఆ కృష్ణుడు ఆయనకు మేము అన్ని రకాలు చేశామనే భావన ఉంది కనుక ఈ అభిమానం అనేది పోయింది. ఇప్పుడు తెలిసిపోయింది, స్వామి నీవెవరో కాదు, నీ శక్తిని మేము గుర్తించాము ఇప్పుడు, కనుక నిన్ను మించిన వాడు మరొకడు లేడు కనుక అలాంటి స్థితిలో ఉన్న మాకిప్పుడు మాకు మేము అనే భావన పోయింది. మేము మాకుండే అహం అంటే నేను అని కాకుండా దాసోహం అనేది వచ్చింది మాకు. మేము స్వతంత్రులం కాదు, నీకు దాసులము. కనుక ఇక్కడ అహం మమ అనే ఉన్నాయి. ఇవి సామాన్యంగా పోవండి. మనకు నేను అనే భావన ఎంత చేసినా పోదు, నాది అనే భావన ఎన్ని చేసినా పోవు, ఎంతైనా గాని. కనుకనే మన పూర్వాచార్యులు ఒక మాట చెప్పారు. ఎందుకంటే నీలో ఉండే అహంకారాన్నో, నీలో ఉండే కామాన్నో, నీలో ఉండే కోరికలనో, నీలో ఉండే నాది అనే భావాన్నో ఇవి నువ్వు తీసే ప్రయత్నం చేస్తామంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఏ తపస్సంపన్నులకో, ఏ యోగులకో, ఏ వైరాగ్యవంతులకో అది కుదురుతుంది తప్ప నీలాంటి మనలాంటి సామాన్యులకు కుదరదు గనుక మరి ఏం చేయాలి? వాటిని ఎటు మలిస్తే అవి ఉపయోగంగా ఉంటాయో అలాగా మార్చమన్నారు. అంటే ఏమిటి? ఇక్కడ నేను, ఈ శరీరం నాది, ఈ ప్రపంచం నాది అనే భావన కాకుండా నేనెవరో కాదు, అహం అనేది నేను అనే భావన, నేను పరమాత్మకు చెందినవాణ్ణి అని. కనుక అహం అంటే నేను అని కాదు, సోహం ఆయననే నేను, పరమాత్మనే నేను, నేనే పరమాత్మని భావం కాదు, దాసోహం ఆ స్వామికే నేను దాసుడిని అని అహమును స్వామికి చేర్చండి. అప్పుడేమవుతుంది అంటే మీకుండే అహము ఉన్నది, అహము ప్రపంచంలో ఉండేటువంటి విషయాల మీద కాకుండా పరమాత్మ మీద పోయితే అప్పుడు అసలు తత్వం పరమాత్మకి దాసులమనే సంగతి తెలవడం వల్ల పరమాత్మ అనుగ్రహం పొందగలుగుతాము. కనుక దాసోహం అనండి. మమ అంటే నాది అన్నారే, నాది అంటే ఎవరు? నాది అన్నప్పుడు నేను పరమాత్మకు చెందిన వాడిని. తర్వాత ఈ సర్వస్వం కూడా నేను ప్రతిదీ కూడా పరమాత్మకు సంబంధించినంత కూడా నేను నాదే. నాది అంటే పరమాత్మ స్వరూపంలో పరమాత్మ ఇచ్చినది అనే భావంలో వెళ్ళండి. కనుక ఈ రకంగా కోరికలు పరమాత్మ సేవ మాత్రమే చేయండి అంటూ మనకున్న ప్రకృతి సహజంగా ఉండేటువంటి వాటిని కూడా పరమాత్మ మయంగా చేయగలిగితే చాలు, పరమాత్మలో అనుగ్రహం కలుగుతోంది అనేది చెప్పడం కోసం ఇప్పుడు ఆ గోపికలకు ఆ భావన వచ్చిందనమాట. ఇది ఇక్కడ దాకా వచ్చింది కనుక ముందు స్వామి యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా అనుభవింపజేసి ఆ తర్వాత ఆ పరమాత్మ యొక్క పరతత్వం ఏమిటో తెలిసినట్టుగా ఆయన యొక్క కళ్యాణ గుణముల యొక్క తత్వం అంతా వివరించి ఆ తర్వాత అలాంటి స్వామికి మేము మాకుండే అభిమానాన్ని, మాకుండే గర్వాన్ని, మాకుండే అహంకారాన్ని, మేము స్త్రీలము, మేము అందకాళ్ళము, మేము ఇలాంటి వాళ్ళము అనేటువంటి భావన. ఈ భావన ఎలా ఉంటుందంటే సామాన్యంగా ఈ అహంకారం అనేది కేవలం ధనం వల్లనో లేకపోతే విద్య వలనో వీటి వల్లనే కాదు, భక్తిలో కూడా అహంకారం పెరుగుతోంది. భక్తి నా అంతటి వాడు భక్తులు ఎవరున్నారు, నేను చేస్తున్న పూజలు ఎవరు చేస్తారు అనే భావన కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి ఏ అహంకారం లేకుండా, అలాగే నేను నన్ను రక్షించుకుంటాను అనే భావన లేకుండా, నేను స్వామి నీవు తప్ప నాకు మరొక మార్గం లేదు అని అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని. స్వామి అకించన నాకు వేరే ఏ ఉపాయం లేదు, నీవు తప్ప నువ్వు కావాలి మాకు. నీవు కావాలంటే నీ అనుగ్రహం కావాలనుకుంటే మాకు ఇంకా వేరే సాధన ఏది లేదు. మా వల్ల నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తిమాంత చిరునారవిందే అని అంటారే. నాకు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇలాంటి ఏమి చేయలేము మేము స్వామి. కనుక అకించన, కించన అంటే సంథింగ్, అకించన నథింగ్. అకించన నా దగ్గర ఏ ఉపాయం లేదు,
నిన్ను పొందడానికి నాకు వేరే మెథడే లేదు ఇంకెక్కడ నా దగ్గర. నేనేం చేయలేను. అలాగా పోనీ లేకపోతే నీవు కాకపోతే నీవు లేకపోతే ఏమిటట్లా కాదు. నీవు తప్ప నాకు మరొక లేదు. గతి అంటే మనము ముక్తానాం పరమా గతి అంటామే విష్ణు సహస్రనామంలో. ముక్తుల మోక్షము కోరే వాళ్లకు అన్నిటికన్నా చేరుకోవలసిన స్థానము పరమాత్మ. కనుక మాకు పొందడానికి మరొక విషయమే లేదు. కనుక అన్యగతి లేదు. కనుక అనన్యగతి అకించన అనే భావన చూపించి ఇక నీవు మాకు కావాలంటే నీవే మాకు ఉపాయము అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ ఈ తత్వంలో పరమాత్మను కోరుకునే వాళ్ళకి 2-3 రకాల మార్గాలు ఉన్నాయి. భగవంతుని మీద నమ్మకం కలిగి ఆయనను శరణు వేడేటువంటి వాళ్ళు ప్రపన్నులు అంటాం. అటువంటి ప్రపన్నుల్లో 2-3 రకాలు ఉంటారు. కొంతమంది మనకేంటంటే సామాన్యంగా ఒక ఫలం కావాలనుకున్నప్పుడు, ఒక విషయాన్ని పొందాలనుకున్నప్పుడు, అది పొందాలనుకుంటే దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయత్నం సాధన అంటాం మనం. కనుక ఇక్కడ సామాన్యంగా లోకంలో ఉండేటువంటి జీవులు పరమాత్మ నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు? పరమాత్మను తమకు కావలసిన ఫలాలు అంటే ఏమిటి? జీవితంలో కావలసినటువంటి ఆయుష్, ఆరోగ్యం, ధనము, విద్య, విజ్ఞానం, ఇవన్నీ ఏవైనా సరే భౌతికమైన ఫలాలు కోరుకోవడం కోసం ఇవి పరమాత్మని ఇవ్వగలుగుతాడు కనుక పరమాత్మని ఆశ్రయిస్తారు. అంటే ఇక్కడ తమకు కోరే ఫలం పరమాత్మ కాదు, ఆ కోరే ఫలం భౌతికమైన ఫలాలు. కనుక ఫలము వేరే, కానీ అవి ఇచ్చేవాడు ఎవరు? పరమాత్మనే. కనుక ఆయన సాధనం. కనుక సాధనము పరమాత్మను పెట్టుకొని ఆయన ద్వారా మనకు లోకంలో కావలసినటువంటి అనేకమైన ఫలాలు మనం పొందే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా మంది చేస్తారు. అప్పుడేమిటి? పరమాత్మ నీకేది కావాలో అది ఇస్తాడు, ఊరుకుంటాడు తప్ప ఇంకా మిగతా పట్టించుకోడు ఆయన. ఇది ఒక పద్ధతి. కొంతమందికి పరమాత్మనే కావాలి, భగవంతుని యొక్క సాక్షాత్కారం కావాలి, పరమాత్మ యొక్క దివ్య అనుభవం కావాలి అనుకునే వాళ్ళు తపస్సు చేస్తారు, ధ్యానాలు చేస్తారు, తర్వాత రకరకాల పూజలు చేస్తారు. అంటే ఇక్కడ పూజలు చేయడం, ధ్యానం చేయడం సాధనలో ఉన్నమాట. ఫలం ఏమిటి? పరమాత్మ. పరమాత్మను పొందాలనుకున్నప్పుడు వేరే మార్గాల ద్వారా, అంటే తపస్సు చేసో ధ్యానం చేసో పొందాలి. అంటే సాధనాలు వేరే, ఉపాయాలు వేరే. వీటిని ఉపాయాలు అంటాం. పరమాత్మ పొందడానికి ఉపాయాలు వేరు, ఫలం మాత్రం పరమాత్మ కావాలి. ఇది వీళ్ళకి. అంటే ఫలం పరమాత్మ, సాధనం వేరు. ఇంతకుముందు వాళ్ళకి ఫలం వేరే, సాధనం పరమాత్మ. ఇలా కాకుండా ఎవరైతే పరమాత్మను పొందాలనుకుంటున్నారో ఆ పొందించేవాడు కూడా పరమాత్మనే అనే భావన కలిగి ఉంటారో వాళ్ళు పరమ ప్రపన్నులు. అంటే పరమాత్మ పొందవలసిన ఫలం, అలాగా ఆ ఫలాన్ని పొందించేవాడు ఆయన్నే. ఉపాయమతనే ఉపేయమతనే అనే భావన కలిగినప్పుడు అది ఉత్కృష్టమైన, అంటే అద్భుతమైనటువంటి జ్ఞానానికి పరాకాష్ఠ, అంటే ఉన్నతమైన జ్ఞానస్థితి అన్నమాట. వాళ్ళే పరమ ప్రపన్నులు అంటాం. ఇప్పుడు గోపికలు ఈ స్థితికి వచ్చారు. కృష్ణుడు కావాలనుకుంటే కృష్ణుడే అనుగ్రహం కావాలి, ఆయన సేవ చేయాలనుకుంటే ఆయననే మనకు అనుమతించాలి అనేది ఇక్కడ. ఉపాయం అతడే, ఉపేయం అతడే, ఫలం అతడే, సాధన అతడే అనే ప్రాప్యము అతడే, ప్రాపకము అతడే. ప్రాప్యం అంటే పొందేది, ప్రాపకం అంటే పొందించేవాడు అనే భావనకి ఇక్కడ వచ్చారు వాళ్ళు. ఇందులో ఆ పరమాత్మను పొందడానికి ఉపాయమును ఈ పాసరంలో చెప్పారు. ఉపాయం అన్నప్పుడు ఏమిటి? స్వామి ప్రపత్తి. ప్రపత్తి అంటే శరణాగతి, దాన్నే భరన్యాసం అంటాం. ప్రపత్తి అంటే అది కూడా ఏమిటి? స్వామి నీవు తప్ప మాకు వేరే గతి లేదు, నీవే నిన్ను చూపించు, నీవే అనుగ్రహించు, మా వల్ల ఏమీ కాదని చెప్పడమే పరమాత్మను పొందడం కోసం పరమాత్మనే ఉపాయము
అనే భావన కలగడం ఉంటే ఈ పాసురంలో వాళ్ళు పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ తత్వం అంతా కూడా వర్ణించి ఆ తర్వాత పరమాత్మను పొందడానికి ఆయననే కావాలని ప్రపత్తి చేస్తున్నారు. ప్రపత్తి చేసేటప్పుడు ఏం చెబుతాం, స్వామి ఎవరు చేస్తారు ప్రపత్తి అంటే? సర్వభారములు పరమాత్మ మీద ఎవరు వస్తారండి అంటే తన వల్ల ఏ శక్తి లేదు, ఏది కాదనుకున్న వాళ్ళే కదా. దాన్ని మేము ఎంతటి వాళ్ళం స్వామి, నీ ఎంతటి వాడు పొందాలనుకుంటే మా శక్తి ఎక్కడిది, కనుక నీవే అనుగ్రహించాలి అంటూ నైత్య అనుసంధానం అంటాం దీన్ని. నైత్యం అంటే నీచత్వం. నీచత్వం అంటే ఏమిటి? నా దగ్గర అశక్తత లేదని చెప్పడం అనమాట. కనుక ఈ పాసురంలో ముందు శ్రీకృష్ణుడు అవతరించినాడు. అవతరించిన కృష్ణుడు కేవలం సామాన్యుడు కాదు, ఆయన సకల కళ్యాణ గుణపూర్ణుడైన సర్వశక్తివంతుడైన పరమాత్మ అనేది ఆయన యొక్క కళ్యాణ గుణములు చెప్పి అలాంటి పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఆయన తప్ప మరొకరు లేరు అనే ఉపాయాన్ని ఆయననే భావించడం. ఈ అంశాన్ని మనకి ఈ గోపికలకి నీలాదేవి ముందుండి తెలిపింది. ఆ రకంగా ఆయన శరణాగతి చేస్తున్నారు ఈ పాసురంలో. ఇప్పుడు ఇక ఆ పాసురంలోని విశేషాలకు వెళ్దాం. జయశ్రీమన్నారాయణ. ஏத்த கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பாலு சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படையித்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்துமாய் நின்ன சுடரே துகிலாய் மாத்தாருனக்கு உன் வழி தொலையுந்து உன் வாசற்கண்ணாத்தாத வந்து உன் அடிபணியுமா போலே పోతిజాం వందోం పుగళిందు ఏలోరెంబావాయ్. ఇక్కడ ఆ గోపికల హృదయం అంతా మెత్తగా అయిపోయింది, మనసు కరిగిపోయింది. తాము చేసినటువంటి ఇంతకాలం దాకా తమలో ఉండే అభిమాన కారణంగానో, స్వామి విషయంలో ఒక అశ్రద్ధ కారణంగానో, లేదా మేము పెడితే వెన్నముద్దలు తిన్నాడు కృష్ణుడు, మేము ఆడమంటే ఆడినాడు కృష్ణుడు, ఆయన మా చేతిలో ఉన్నాడు అనుకున్నటువంటి ఏ భావన వల్ల ఇంతకాలం ఎదురు చూచారో అవన్నీ ఒకసారి గుర్తుకొచ్చి తాము ఎంత పొరపాటు చేశాము, మేము చేసినటువంటి దోషం ఎంతటిది, ఎవడు ఆ స్వామి, ఎక్కడి నుంచి వచ్చినాడు పరమాత్మ, మా కోసం అంత కష్టపడి వచ్చిన కృష్ణ పరమాత్మ దైవ దర్శనాన్ని సామాన్యుడిగా భావించి ఎన్ని రకాల మేము మాట్లాడినామో, ఎన్ని ప్రవర్తన చేశామో ఇవన్నీ మనసులో భావించుకుంటున్నారు వాళ్ళు. పశ్చాత్తాపం కలుగుతుంది. అర్జునునికి కృష్ణ భగవానుడు తన విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు ఒకసారి అంటాడే, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, స్వామి నీవేదో సామాన్యమైన నా స్నేహితుడు అనుకున్నాను, నా బావ అనుకున్నాను, ఇంతకాలం ఇలా చేశానే, ఇంతటి నీవు విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఇంతటి వాడివా స్వామి, నిన్ను ఇన్ని రకాలు నేను అన్నానా అని చెప్పి యదుక్తం క్షమస్వ 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 అని అర్జునుడు ఎలాగా తాను స్వామిని ప్రార్థించాడో అలాగే ఈ గోపికల్లో కూడా ఆ మానసిక భావన కలిగి ఒకసారి కళ్ళల్లో నీళ్లు నిలుతున్నాయి. తాము చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడి అత్యంతమైన దీన స్థితిలో అక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఇందులో స్వామి నువ్వు ఇక్కడికి వచ్చావే, ఇక్కడ ఇలా వచ్చావు నువ్వు అంటే, ఇక్కడ మహనే అంటే నందగోపునికి కొడుకుగా వచ్చావయ్యా నువ్వు అని ముందు మాట్లాడినారు అక్కడ. అంటే ఇక్కడ నందగోపుని కొడుకు అంటే ఏమిటి, నీవు చూస్తున్న నందగోపుడు ఎలాంటి వాడో చెబుతూ ఆ నందగోపుని యొక్క నందగోపుడికి ఉన్నటువంటి సంపత్ అంతా కూడా ముందు ఇందులో వర్ణించి చూపించారనమాట. నందగోపుడికి ఉండే సంపత్తి ఏమిటి, సంపత్ అంటే అతనికి ఉండే సిరి సంపదలు చెప్పామే. గోపాలకులకి ఉండవలసినటువంటి గొప్ప సంపత్తి శ్రీమంతమంతా కూడా పశు సంపత్తే. అది కూడా పాడి మీద ఆధారపడి బతికేవాడు కనుక బాగా పాలిచ్చేటువంటి గోవులు బర్రెలు ఇవే వాటికి ఉండేటువంటి సంపత్తట.
ఆ నందగోపుడికి ఉండేటువంటి పాలిచ్చే గోవులను ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఎలాంటి గోవులట అంటే ఏత్త కణంగల్ ఎదిరి పొంగి మిదలిప్ప. ఆ పాలిస్తాయట అవి. మాత్త పాలు చోరం పాలు ఎట్లా ఇస్తాయంటనట ఇక్కడనట పాలు మాత్తాదే పాలు షొరియం ఆగకుండా, మాత్తాదంటే ఇంకేమి ఆటంకం లేకుండా పాలు ఇస్తుంటాయట. ఎలాంటివి ఏంటంటే ఎట్లా ఇస్తాయంటే ఏత్త కణంగల్ ఎదిరి పొంగి, అంటే పాలు ఇవ్వడంలో లోపం లేదట. మనం ఏ పాత్రలో పట్టుకుంటే ఆ పాత్ర నిండా ఇస్తాయట. ఎత్త అంటే ఎత్తుకున్నవి, ఏది ఎత్తి అక్కడ పెడితేవో పాల కోసం, చిన్న గురిగి కింద పెద్ద పిండి ఏదైనా సరే, ఎంత పెద్ద గంగాళం దాకా అయినా సరే ఏది ఇచ్చి దాన్ని నింపడమే వాటికి ఉన్నటువంటి లక్షణమట. అంతేకాక కానీ ఇంతే ఉన్నాయి పాదాలు ఇక ఇవ్వను అనే స్థితి లేదట. కనుక ఏత్త కణంగల్ ఎత్తుకున్న, కణంగల్ అంటే పాత్రలు, అవి ఏవైనా సరే వెసుల్స్, పాలు పట్టడానికి పెట్టేటువంటి చెంబులు లాంటివి. ఏత్త కణంగల్ ఆ దాన్ని నింపేదట. నింపడం ఎట్లా ఉంటాయంటే ఎదిరి పొంగి మీదలిప్ప. ఆ పాలు ఎట్లా ఉంటాయంటే ఆ పైదాకా వచ్చి బాగా నిండి, ఆ నిండి పైనుంచి అంతా పొర్లుతాయట. మీదలిప్ప పొరలేట్టుగా ఇస్తాయన్నమాట. అంటే అంత నింపి పైనుంచి పొరలేట్టుగా చేసేంత పాలిస్తాయట అవి. ఇక్కడ ఆండాళ్ తల్లి ఒక చమత్కారమైన మాట చెప్పింది. అవిట ఆ పాలు పైదాకా నిండి పొరలాలట. నిండింది అంటే సరిపోయేది కదా, మళ్ళీ పొరలాలి అని ఎందుకన్నది అంటే ఇక్కడ మనకి పాలు తీసుకునేటప్పుడు ఒక మోసం జరిగే అవకాశం ఉంది. అది ఆమెకు తల్లికి బాగా తెలుసు కనుక ఏమిటి అంటే సామాన్యంగా పాలను పైనుంచి పోసేటప్పటికి నురుగు వస్తుంది. ఆ నురుగు ఒకసారి పైదాకా నిండుతుంది. ఆ నురుగు పైకి వస్తే దాన్ని చూచి ఏమనుకుంటాం అంటే పాలు నిండినాయి, బాగా నిండిపోయింది పాత్ర అనుకుంటాం. కాసేపటికి ఆ నురుగు పోయింది అనుకోండి, అందులో అసలు పాలు 3 వంతులే ఉంటాయి. కనుక అప్పుడు ఏమైపోయింది, అది నిండలేదు. కానీ నిండింది అనుకున్నాం మనం. అట్లా కాదు. ఇవి ఆ స్వామి దగ్గర, నందగోపుడి దగ్గర ఉండే గోవులట ఇచ్చే పాలు ఎట్లా ఇస్తాయంటే మీదలిప్ప, అంటే నురిగే కాదు, పాలు మీద దాకా వచ్చి అవి కిందికి అవి అవి ఏంటంటే కారిపోతూ ఉంటే అప్పుడు పూర్తిగా నిండినట్టు లెక్క. అలా ఇస్తాయట అవి. కనుక ఏత్త కణంగల్ ఎదిరి పొంగి, అంటే వాటికి పాలివ్వడంలో ఏమి లోపం లేదు. ఏదైనా లోపం ఉంటే మన దగ్గర అవి పుచ్చుకోవడానికి కావలసిన పాత్రలు లేకపోవడమే, అంతే. అందువల్ల మన బలహీనత ఉంటే తప్ప మనకు అక్కడ కొదవలేదట. అంతటి పాలివ్వగలిగేటువంటి గోవులు ఉన్నవాడు నందగోపుడు. ఏత్త కణంగల్ ఎదిరి పొంగి, పైకి వచ్చి పొంగి మీదు అలిప్ప, పైనుంచి జారేట్టుగా వచ్చేట్టు పాలిస్తాయట. అలాగా మా అత్తారే ఒకసారి చాగవి పాలు పరుస్తూనే ఉంటాయి. నీవు కుండ పెట్టో లేకపోతే బిందె పెట్టో పాత్ర పెట్టి పక్కకు పెట్టేంతలకే మళ్ళీ ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడికి మా అత్తారే పాలు షొరియం, పాలిచ్చేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కల్. కనుక వళ్ళల్ అంటే ఉదారమైనవి పెద్ద పశువులట. అంటే ఉదారం అంటే ఏమిటి, ఎంత అడిగితే అంత, ఏదంటే అది అడగకున్నా సరే ప్రేమతో దయతో ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని నిస్వార్థంగా ఏదైతే మనం ఇస్తామో అలా ఇచ్చేదానికి ఉదారము అంటాం అనమాట. కనుక ఆ పాలు నీవు అడిగినావా అడగలేదా ఇంత అంత అని లేకుండా ఎంత అంటే అంత ఇవ్వగలిగేటువంటి పశువులు గనక వాటికి వళ్ళల్ అన్నారు. వళ్ళల్ అంటే ఉదారమైన స్వభావం కలవాలన్నమాట. అలాంటి అంతటి పెరుం పశుక్కల్ అంటే చాలా పెద్దగా ఉండేటువంటి పశువులట. పెద్ద పశువులు అంటే అర్థం ఏంటనమాట, పెద్దరికం అనేది పశువుల్లో కూడా గొప్పతనం వాటికి తిండి వల్ల కలగలేదట, కృష్ణ భగవాన్ యొక్క స్పర్శ వల్ల గొప్పతనం కలిగింది. లోకంలో ఎవడైనా గొప్పవాడు ఎప్పుడవుతాడు అంటే పరమాత్మ అనుగ్రహం ఉంటేనే అవుతాడు. కనుక పరమాత్మ సంబంధం ఉన్న వాళ్లే పెద్దవాడు గొప్పవాళ్ళు. కనుక ఆయన పెరుం ఆల్ అంటామైనను, ఆయనే పెద్దగా ఉండి మనను ఏలేవాడు అని పరమాత్మకు పేరెట్లాగో పరమాత్మతో సమానమైన స్థాయిలో ఉన్న ప్రతిదానికి పెరుం పెద్దది అంటాం మనం. ఆ పశువులు కూడా కృష్ణ భగవానుతో సమానమైన స్థాయిలో ఉన్నాయట. ఎందుకంటే ఆయన అనుగ్రహంతో పెరిగాయవి. కనుక పెరుం పశుక్కల్ కృష్ణ భగవాను యొక్క సహవాసంతో ఆయన వాళ్ళకేంటంటే కృష్ణుడికి ఉండే గుణాలని వచ్చాయట. ఎలాగా కృష్ణ భగవానుడు తాను పరమాత్మగా ఉన్నప్పుడు తాను ఏదంటే అది ఎలా ఇవ్వగలిగేటువంటి ఉదారమైన స్వభావం కలవాడో,
అక్కడ అన్నాడే మనకి భగవద్గీతలో ఉదార సర్వ ఏవైతే అని. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అర్జున 4 రకాలు ఉంటారయ్యా. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. ఏమి ఆర్తుడైన వాడు, తన దగ్గర అయ్యో ఇది లేదని కష్టాల్లో ఉన్నవాడు వస్తాడు, డబ్బు కోసం వచ్చేవాడు వస్తాడు, ఉన్న డబ్బు పోయితే వస్తాడు, అలాగే తాను కైవల్యం కోసం వస్తాడు. ఇలా రకరకాల వచ్చేవాడు ఉంటారు. కానీ అందులో నా కోసమే వచ్చి నా క్షేమాన్ని కోరేవాడు జ్ఞాని అంటామే. ఇలా నలుగురు ఉంటారు. కానీ అందరికన్నా ఆ జ్ఞాని అయిన వాడే నా కోసం ఎవరితో వస్తాడో, నా కోసమే ఎవరు జీవిస్తాడో అలాంటి సత్పురుషులే నాకు ప్రియతములు, వాళ్లే నాకు ఆత్మ లాంటి వారు అన్నారు. అయితే మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళేనయ్యా. ఎందుకనకంటే వాళ్ళు నన్ను వచ్చి అడగకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు కనుక వాళ్ళంతా ఉదారులు అంటారు. కనుక తాను ఇచ్చి ఉదారంగా ఇచ్చినా తను పుచ్చుకున్న వాళ్ళు ఉదారులు, పుచ్చుకున్న వాళ్ళు దయగల వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు నిస్వార్థంగా వచ్చిన వాళ్ళు అనుకుంటారే. అలాంటి స్వభావం ఉన్నటువంటి కృష్ణ భగవానుడు తాను భగవద్గీతలో చెప్పిన కృష్ణతత్వాన్ని ఇక్కడ పశువులకు కూడా వచ్చిందట. సామాన్యంగా లోకంలో సహవాసేన గుణాభవంతి అన్నారే. సహవాసం బట్టే గుణములు వస్తాయి. మంచి తానుతో కాస్తే మంచి, చెడు అయితే చెడు. అలాగే ఇక్కడ కూడా ఈ పశువులకి కూడా ఆవులకి కూడా పరమాత్మ ఎంత అంటే అంత ఇవ్వగలిగేదట. కనుక అక్కడ ఏంటి, పరమాత్మ తనకు 4 భుజాలతో ఇస్తాడట, 4 చేతులతో. చతుర్నాం పురుషార్థానాం దాతా దేవో జనార్దన అంటారు. పరమాత్మకి 4 భుజాలు ఎందుకుంటాయి? అందరికీ 2 చేతులు ఉంటే వారికి 4 చేతులు ఎందుకుంటాయి అంటనట. మనం కోరేటువంటి కోరికలు 4 రకాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షమని. కనుక ఎవరు ఏది కోరితే అది ఇవ్వాలి. ఇవ్వడం కోసమట మరి ఒకడికి ఒకటి ఇచ్చేటప్పటికి మరొకడు అక్కడ ఉండకుండా సరేలే నేను వెళ్ళిపోతానంటే కుదరదట. వచ్చిన ప్రతివాడు వాడి కోరిక నెరవేరాలి, వాడికి పొందాలి అని పరమాత్మకి ఎప్పుడు ఆలోచన. అందువలనట ఎవడు ఏది అడిగితే ఒక చేత్తో ధర్మం, ఒక చేత్తో అర్థం, ఒక చేత్తో కామం, ఒక చేత్తో మోక్షం, ఇలాగ ఎవరికి ఏది అడిగితే అది ఇవ్వడానికి 4 చేతులు పట్టుకున్నాడట. కనుక అలాగ 4 చేతుల ద్వారా ఎంత అంటంతా ఏదంటది ఇవ్వగలిగేటువంటి కృష్ణ భగవానికి ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదో ఇక్కడ కూడా ఆవులకి 4 పొదుగులు ఉన్నాయట. పాలిచ్చే పొదుగులు 4. ఆ 4 ద్వారా కూడా ఆగకుండా తాను పాలిస్తున్నాయట. అందువల్లే వాళ్ళల్ పెరుం పశువులు ఎంత ఉదార స్వభావం కలవి. అలాంటి పశువులు సంపద కలిగిన వాడు. సామాన్యమైన పశువులు ఉండడం కాదు, అవి పాలిచ్చే పశువులు కావాలి. అవి ఎంత అంటే వచ్చేవి కావాలి. అప్పుడే పాడి మీద ఆధారపడ్డ వాడికి సిరి సంపదలు ఉంటాయి. అటువంటి సంపత్తు కలవాడు నందగోపుడు. అలాంటి వాడికి నువ్వు మహనే కొడుకు వైపు పుట్టావు, అందువల్ల స్వామి పడుకున్నావా అన్నారు. ముందు కాస్త ఆయనను మేలుకున్నట్టుగా హేళ చేసినట్టు స్థితిలో నీలాదేవి కాస్త పరాచకం చేయగలిగే లక్షణం కలది కనుక ఆవిడ కూడా పాటలాడుతుంది కనుక ఆవిడంతా అమ్మ స్వామి ఏమయ్యా ఇక్కడికి వచ్చి నీకేం పడుకున్నావు నువ్వు? ఎందుకంటే సామాన్యంగా నీవు కష్టపడి సంపాదించే పరిస్థితి ఉంటే వదిలేసేవాడివి. నువ్వు ఎవడి కొడుకువి అంటే సిరి సంపదలు కలిగిన శ్రీమంతుడి కొడుకు గనుక నీకింకా కష్టపడాల్సిన అవసరం లేదు కనుక అందువల్ల నువ్వు ఎందుకు లేస్తావు స్వామి అన్నట్టుగా కూడా ఒక అర్థం వచ్చిందట అక్కడ. అందువల్ల ఇక్కడ ఎత్త కణంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాప్తాదే పాలుచర్యం వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆప్త. ఆప్త అంటే అధికంగా పొందినవాడు నువ్వు అంటే లోకంలో సామాన్యంగా కష్టజీవులకు పుట్టిన వాళ్ళైతేనేమో వాళ్ళతో పాటు దెక్కాడితే గాని డొక్క అంటే నిండదు అంటామే, అలాగే కడుపు నిండడానికి కోసం తల్లి తండ్రితో పాటు వాడు కూడా కష్టపడి లేచి పనిచేసే వాళ్ళ కుటుంబం వేరు. అలా కాకుండా కష్టపడి తండ్రి సంపాదించి అనేక రకాల కోటీశ్వరులు బాగా సంపాదిస్తే వాడికి పుట్టిన కొడుకు పనే ఉంటుంది కనుక హాయిగా ఎంజాయ్ చేయడమే, తిరగడం పడుకోవడం ఇలాంటివి ఉంటాయి కనుక ఆ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావా స్వామి అని నువ్వు అందుకు కాదయ్యా వచ్చింది అని చెప్పదలుచుకున్నాను. అందువల్ల మహనాయ్ అరివురాయ్, నీవు అరివురాయ్ అన్నప్పుడే తెలుసుకో అని అర్థం అనమాట. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే నీకు ఈ సిరి సంపదలు తక్కువనాయ్యా, నీవేమిటి ఎగలాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడివి, నీవు సామాన్యంగా శ్రీయపతివి కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయక్క అని ఏ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మేమంతా లోకంలో తపిస్తూ ఉంటామో అటువంటి లక్ష్మీదేవే నిన్ను ప్రార్థించే తడి లక్ష్మీ స్వరూపాన్ని నువ్వు కనుక నీకు ఉభయ విభూతులు నీకు సంబంధించినవి. అవన్నీ నీ పరోపదము, నీకుండేటువంటి వైకుంఠంలో ఉండే ఆస్తిపాస్తులు ఇవంతకన్నా ఇవి పెద్దనా, ఇవి గొప్పవా అనుకుని వచ్చావా స్వామి ఇక్కడికి అంటే ఆయన గొప్పని అనుకున్నాట. ఎందుకనకంటే తాను
ఈ మిగతా ఆ, ఆస్తులని ప్రకృతి కానీ ఈ లోకం కానీ ఆ లోకం కానీ అవి సహజంగానే ఆయనతో పాటు ఉన్నాయి, పెద్దగా స్థిరపడాల్సిన అవసరం లేదట. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ తాను ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి తాను పాలసముద్రంలో నుండి అక్కడి నుంచి వెళ్ళి మధురలో కేశ నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపరిచంకముత్సృత్య ఆగతో మధురాంపురిమని ఇక్కడికి వచ్చి మధురలకు చేరుకొని మధుర నుంచి తాను రాత్రి యమునను దాటి రేపల్లెకి వచ్చి యశోదమ్మ దగ్గర పడుకొని ఆరంగా యశోదానందులకు కుమారుడిగా అయినాడంటే తాను ఎంత కష్టపడి ఈ నందుని యొక్క ఆస్తికి వారసుడైనాడో అందువల్ల తాను సంపాదించింది గొప్పదట. అందువల్లనే శాస్త్రం చెబుతుంది ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అని. అంటే తాను కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి ఉంటే వాడికి సంతోషమట. కనుక స్వామి ఇక్కడ నీ వైకుంఠానికన్నా నీకుంటే ఆస్తిపాస్తుల కన్నా ఇది గొప్ప అనుకొని ఇక్కడికి వచ్చావా స్వామి, అందువల్ల నీవు వచ్చిన సంగతి ఏమిటో తెలుసుకో అని ఇక్కడ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే మాలాంటి వాళ్ళకి ఎక్కడో పరపదల్లో ఉంటే, ఎక్కడో సర్వాంతర్యామిగా ఉంటే, ఎక్కడో నీవు మాకు కనిపించకుండా ఉంటే మాలాంటి వాళ్ళము నిన్ను చూడలేము, నిన్ను పొందలేమనుకొని మా మీద దయతో కదా నీవు మాకు దొరకడానికి వచ్చావు ఇక్కడికి. అటువంటి సులభంగా అందడానికి కోసం వచ్చిన వాడివి, పరాత్పరుడైన పరమాత్మ సౌలభ్యంగా అందుబాటులో ఉండడానికి వచ్చిన వాడివి. కనుక ఇక్కడికి వచ్చి కూడా నీవు మమ్మల్ని పట్టించుకోకపోతే నువ్వు ఎవరి కోసం వచ్చావు? నీ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి? కృష్ణుడిగా నువ్వు అవతరించావే, ఏమన్నావు నువ్వు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నావే స్వామి. ముఖ్యంగా అందులో ప్రధానమైన లక్షణం ఏమిటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు, ధర్మ సంస్థాపన జరుగుతుంది, ఎవరైనా చేయొచ్చు. కానీ సాధువులను రక్షించడం కోసం భగవద్ రామానుజుల వారు ఈ శ్లోకానికి గీతా భాషలో వ్యాఖ్యానం రాస్తూ పరమాత్మ యొక్క ప్రధానమైన అవతారానికి, కృష్ణ అవతారానికి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే సాధువులకి. సాధువులంటే ఎవరు అంటే ఆయన కోసమే బతికేవాళ్ళు, ఆయన లేని క్షణం ఉండలేని వాళ్ళు, పరమాత్మని దర్శించుకుంటే ప్రాణం నిలవలేనటువంటి ప్రియతములైన వాళ్ళంతా సాధువులట. వాళ్ళందరికీ తాను కనిపించకపోతే వాళ్ళు ఉండలేరని స్థితిలోకి, వాళ్ళు ఉంటేనే ధర్మ సంస్థాపన చేయగలుగుతాం. కనుక అలాంటి జ్ఞానుల కోసం నువ్వు అవతరించినవే, అలాగే మాలాంటి వాళ్ళ కోసం వచ్చావు స్వామి, మాకు అందుబాటులో ఉండడానికి వచ్చావు. కనుక అలాంటి వాడివి ఇక్కడ దాకా వచ్చి నీ అవతారాన్ని కృష్ణుడికి అవతరించిన తర్వాత దాని ప్రయోజనాన్ని నువ్వు ఎందుకరకు అవతరించావో అది తెలియకుండా మరి నువ్వు ఇలా పడుకుంటే ఎట్లా స్వామి, కనుక మమ్మల్ని అనుగ్రహించు అంటూ అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు తాను లోక సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడం కోసం పిల్లలకు, తల్లలకు, గొల్లలకు, పశువులకి అందరికీ కూడా తన యొక్క దివ్య స్పర్శ దర్శన స్పర్శన ద్వారా వాళ్ళను ఉజ్జీవింపచేయడం కోసం వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. కనుక అలాంటి స్వామి నీవు వచ్చిన పని చేయు, కానీ మమ్మల్ని అనుగ్రహించకుండా పోయితే ఎట్లాగా మేలుకో అన్నారు ఆ పాసరం దాంట్లో ఉండే వాక్యాల్లో. ఆత్తప్పడైతాన్ మహనే అరివురాయ్, అరివురాయ్ అని తెలుసుకోనట. తెలుసుకోంటే ఏమిటి అని తెలియదా? సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడికి అన్ని తెలిసిన వాడికి వీళ్ళు చెబుతున్నారు తెలుసుకోమని. అంటే మర్చిపోయినావేమో నువ్వు, మా సంగతి గుర్తుంచుకో, మమ్మల్ని మా మీద దృష్టి పెట్టు అని అడుగుతున్నాను అనమాట. అరివురాయ్ అని స్వామి నీవెవరో మాకు తెలిసిపోయింది. ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోత్తమాయ నిన్న చూడవే, నువ్వు తేజోస్వరూపుడు స్వామి. చూడ అంటే దివ్య తేజస్ అన్నమాట. తేజసాం రాశిం ఊర్జితం అని అంటారు పరమాత్మని. ఆ స్వామి దివ్య తేజస్సుతో ఉన్నవాడు. లోకంలో ఉన్నటువంటి సకల తేజస్సులకి, సకల సౌందర్యాలకి, అన్ని రకాల వెలుగులకి మూలమైన వాడు పరమాత్మ. కనుక ఆయన తేజోరూపుడుట, తేజస్సులా కనిపిస్తాడు. ఆయన మొత్తం వెలిగేటువంటి వెలుగు లాంటి వాడు. కనుక షుడరే అన్నారు. అంటే ఎక్కడో వ్యాపించినటువంటి వాసుదేవ అన్నప్పుడు చెప్పామే, అంతటా ఉంటూ వెలుగుతూ ఉంటాడని. అలాంటి వెలుతురు, అలాంటి జ్ఞాన స్వరూపం కలిగినటువంటి పరమాత్మ నీవిక్కడ వచ్చావు, మాకు తెలిసింది. నీవు కృష్ణుడిగా అవతరించావు, నీవెవరో కాదు, ఊత్తముడయాయ్, నీవు ఉన్నావనే సంగతి మాకు తెలుసు. ఊత్తం అంటే దృఢమైన ప్రమాణం. ప్రమాణం అంటే ఏమిటి? ప్రమ అంటే జ్ఞానం, ఉన్నది ఉన్నట్టుగా ఒక విషయం తెలవడం ప్రమ. దాన్ని కలిగించేటువంటి కరణం, ఇన్స్ట్రుమెంట్ ను ప్రమాణం అంటాం.
ఇంతకుముందు దాన్ని మనం సేవించాం. ప్రమాణం అంటే ఒక వస్తువు యొక్క తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలిపేటువంటి ఏదైతే తోడ్పడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో దాన్ని ప్రమాణం అంటాం. ఇలా బయట చూస్తున్నప్పుడు కంటి ద్వారా ఒక విషయం చూచాం, ఇది ఫలాని వస్తువు అనేది మనకు జ్ఞానాన్ని కలిగించింది కన్ను. కనుక కన్నును దీని ప్రమాణం అంటాం. అంటే ఆ వస్తువు తెలవడానికి ఇది కొలత. అలాంటిది దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. కనుక స్వామి, నీవు ఉన్నావనే సంగతి మాకు తెలిసింది, దృఢమైన ప్రమాణం ఉంది అంటే అర్థం ఏమిటి? లోకంలో చాలా మంది కూడా పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ లేడు పొమ్మన్నారనమాట. ఉంటే మనకు కనిపించడా అంటే మన ప్రత్యక్షానికి మన కంటికి కనిపిస్తేనే ఇది వస్తువు ఉన్నది అన్నటువంటి నమ్మకం కలవాడికి ఇది ఏంటంటే పరమాత్మ లేడు అనే నాస్తికవాదం అన్నమాట. అలాంటిది ఏ వస్తువైనా ప్రమాణానికి అందాలి అంటే ఏమిటి? మనము ఏదో ఒక పద్ధతిలో ఆ వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కనిపిస్తే అది ప్రమాణం, అది వస్తువు ఉన్నట్టు లెక్క. ఏది ప్రమాణానికి లేవలేదనుకోండి, అది వస్తువు లేనట్టే లెక్క. ఉదాహరణకి చూడండి, దాన్ని తుచ్చం అంటారు శాస్త్రంలో. అంటే ఏమిటి? గగన కుసుమం ఆకాశంలో పువ్వు అన్నారు. ఆకాశంలో పువ్వు ఎక్కడ ఉంటుంది? దానికి ఏం ప్రమాణం? ఎక్కడుంది? లేదు, ప్రూఫ్ లేదు. కనుక అది అబద్ధము, అది పనికిరాని మాట అన్నమాట. కుందేటికి కొమ్ములు ఉంటాయి అని అనుకోండి, ఎక్కడుంటాయి? కనుక ఇలాగ ప్రమాణము లేకుండా అంటే తెలుసుకోవడానికి ఏ మార్గము లేనటువంటి స్థితి ఉన్నప్పుడు వస్తువు లేదనొచ్చు. కానీ ఇక్కడ పరమాత్మని కంటికి కనిపించినంత మాత్రం లేడనకూడదు. ఎందుకంటే నచక్షుష అపశ్యతి ఖచ్చితైనం. నీ సామాన్యమైన కన్ను, సామాన్యమైనటువంటి అవయవాలు, సామాన్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు పరమాత్మ దేనికి ఇచ్చాడో ఉపనిషత్ చెప్పింది. పరాంచి ఖాని అంటే బయట ఉన్న వస్తువులు మాత్రమే చూడడానికి కళ్ళు, బయట ఉన్న ధ్వనులు వినడానికి మాత్రమే మనకు ఉండేటువంటి చెవులు. ఇలాంటి జ్ఞానేంద్రియములన్నీ కూడా ప్రకృతిలో ఉన్న వస్తువులను కనుక్కోవడానికి ఉన్నవే తప్ప మనకు ఇంద్రియాతీతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని కనుక్కోవడానికి పనికిరావు. కనుక ప్రత్యక్షం అనేది పరమాత్మ దానికి అందడు. కనుక అంత మాత్రం చేత లేడనుకుంటే ఎట్లాగా? గుడ్డివాడికి వస్తువు కనిపించకపోతే అది లేదంటామా? అలాగే జ్ఞానము లేకపోయినంత మాత్రాన నీ కంటి కనిపించిన మాత్రం లేడు అనుకోకూడదు. కనుక కనపడానికి ప్రమాణం లేదు కనుక పరమాత్మ లేడు అనుకోకూడదయ్యా. మరి అలా కాదు, ఊహకు వెళ్ళినా నీ ఊహకు అందనంత మాత్రాన పరమాత్మకి ఈ స్వరూపం లేదు అనుకోదు. అంటే ఏమిటి? అక్కడ అనుమాన ప్రమాణానికి అందరూ అనుకోకు. అంది పరమాత్మ ఉండడానికి మనకు ప్రత్యక్షానికి, అనుమానానికి, కంటికి, మన ఇంద్రియములకు అందక, ఊహకు అందక ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని వేదం చెబుతున్నది. శబ్ద ప్రమాణం అంటాం. కనుక ఆ వేదము ద్వారా వేదైచ్చ సర్వై అహమేవ వేద్య అన్నాడు పరమాత్మ కృష్ణ భగవానుడు. కనుక నేనున్నానని సంగతి తెలియాలనుకుంటే అది అపౌరుషమైనటువంటి వేదమే ప్రమాణము. ఆ వేదము దృఢమైన ప్రమాణము, అది ఉట్టిది కాదు. దానికి కాదనడానికి వీల్లేదు. ఎన్ని రకాలైనా సరే దాని ద్వారా పరమాత్మ తత్వం తెలుసుకోవచ్చు అనే సంగతి ఉంది. కనుక ఊత్తముడయాయ్. కనుక స్వామి, అందరూ నీ అందరూ అనుకున్నట్టుగా నీవు లేవు అనుకోవడం లేదు. నీవు వేదం చెప్పిన స్థితి ఉంది మాకు. ఊత్తముడయాయ్ అన్నమాట. అలాగే నీవు ఊత్తమ అంటే అర్థం ఏంటి? ఆశ్రిత రక్షకుడివి అన్నమాట. ఆశ్రిత పారతంత్ర్యం నీకు ఉన్నది. నిన్నెవరైతే ఆశ్రయిస్తారో, నీకు ఎవరి మీదైతే ప్రేమ కలుగుతుందో, నీ అనుగ్రహం ఎవరి మీద కలుగుతుందో అలాంటి వాళ్ళ విషయంలో నీవు దృఢమైన ప్రమాణం కలిగి ఉంటావు స్వామి. దృఢమైన ప్రమాణం అంటే ఏమిటి? ఒక్కసారి మాట ఇచ్చావంటే తప్పేవాడివి కాదు. ఇది ఊత్తముడయాయ్. ఊత్తమంటే నిన్ను తెలుసుకోవడానికి ఉన్న ప్రమాణము ఉన్నది వేదము. అలాగే నీవు దృఢమైనటువంటి ఏ మాట చెప్తావో ఆ ప్రతిజ్ఞ చేసేవాడివి అన్నమాట. అందువల్లనే రామావతారంలో చూశామే, ఋషులందరూ కూడా శరణు వేడితే నేను తప్పకుండా నేను రక్షిస్తాను అన్నటువంటి రాముణ్ణి సీతమ్మ ఇదేమయ్యా నీకేం పని, అనవసరం, మనం ఏదో నా 14 ఏళ్ళు ఇక్కడ అడవిలో కాలం గడుపుకుని పోక ఇదంతా నీకేం పని అని గట్టిగా రకరకాలుగా ఆయనను అంటే ఆయన ఒకే మాట చెప్పాడు. అప్యహం జీవితం జహ్యాం త్వాంబా సీతే సలక్షణం. ఒకవేళ ఇందాగా అంటే నేను అవసరం అనుకుంటే నా ప్రాణాలు పోయినా సరే, లేదా నిన్ను వదులుకున్నా సరే, లక్ష్మణుడికి దూరమైనా సరే, ఒక్కసారి మాట ఇచ్చానంటే నేను ఆ మాటను
కాదనకుండా చేసి తీరుతానని దృఢమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేసినాడు రాముడు. ఆ రాముడైనా కృష్ణుడైనా ఏ రూపమైనా నారాయణ తత్వమే కనుక పరమాత్మ ఉండే తత్వంలో ఒకసారి తనను ఆశ్రయించిన వాడిని తాను రక్షించాలని మాట ఇస్తే చేయగలుగుతాడు కనుక ఉత్తముడయాయ్ అంటే నీవు పరాత్ముడవై పర వేద ప్రతిపాద్యుడమైన పరమాత్మ నీవు ఉన్నావని మాకు నమ్మకం ఉండడమే కాదు, నిన్నెవరు ఆశ్రయిస్తారో నిన్నెవరు నమ్ముకుంటారో అలాంటి వాళ్ళని రక్షించడంలో ఎట్టి స్థితిలో వెనకపోవని మాకు తెలుసు స్వామి. మరి మేము నిన్ను నమ్ముకున్నాము, నీవే ఆ పరమాత్మ ఇక్కడికి వచ్చినావు అని తెలిసింది కనుక నీవు మమ్మల్ని రక్షించాలి అన్నట్టుగా ఊత్తముడయాయి పెరియాయి అన్నారు. పెరియాయ్ అంటే పెద్దవాడు అని అర్థం అనమాట. పెరియా అంటే పెద్ద. ఏమిటి పెద్ద? ఆ పెద్ద శబ్దానికే సంస్కృతంలో మనకు ఉపనిషత్తుల్లో బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే ఏమిటి? బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ. రూపములో పెద్దది, గుణములో పెద్దది, అన్నిటికన్నా పెద్దది. నతత్సమః అభ్యధికశ్చ దృశ్యతే. దానితో సమానం కానీ దానికన్నా మించింది కానీ లేదు. ఏదైతే ఉంటుందో దానికి బ్రహ్మతత్వం అంటాం. కనుక ఉపనిషత్తు బ్రహ్మని గురించి చెప్పేటప్పుడు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్వయంత విసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. దేని నుండి అయితే ఈ లోకం సృష్టింపబడుతుందో, ఎవరైతే దీన్ని రక్షిస్తారో, దేంట్లోకైతే మళ్ళీ చేరుతుందో, ఇలాంటి దాన్ని శాశ్వతంగా మోక్షప్రదాత ఏదో దాన్ని బ్రహ్మ అంటాము అని ఇక్కడ బ్రహ్మ అనే మాటకి పెరియాయి అన్నారు. పెద్దవాడి స్వామి, నీవే సృష్టి స్థితి లయములకు మూల కారణమైన పరాత్పరుడవు అనేది మాకు వేదం చెప్పింది. ఇక్కడ ఉత్తముడయా అంటే వేద ప్రమాణం వల్ల మాకు తెలిసింది ఏమిటంటే నీ యొక్క బ్రహ్మతత్వం తెలుసు మాకు. అది కేవలం నీ రూపంలోనే కాదు, నీ గుణము కూడా పెద్దదయ్యా. ఏమిటి గుణం పెద్దది అంటే విశాలమైన హృదయం నీది. ఒక్కసారి నిన్ను నమ్ముకుంటే నా కోసం ఎంత పరితపిస్తావో మాకు తెలుసు. నిజంగా నువ్వు కృష్ణ మాకు తెలిసి ఏమిటంటే ఒకసారి నీ అవతారం చాలించే సందర్భంలోనట ఇక్కడ ఏం జరిగింది, కృష్ణుడు తాను 125 ఏళ్ళు ఈ లోకంలో అవతరించిన తర్వాత ఉన్నంత కాలము తాను పాండవుల పక్షంలో అనేక రకాలుగా తాను వాళ్లకు సహాయం చేసి ఉన్నటువంటి వాడు. అది కూడా ద్రౌపది చేసినటువంటి ప్రపత్తి కారణంగా. అలాంటప్పుడు అంత చేసట తాను చివరికి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు అవతారం చాలించేటప్పుడు స్వామి దుఃఖపడుతున్నాడట. అప్పుడు అడుగుతాడు ఉద్ధవుడు, ఏమి స్వామి ఎందుకొరికి ఇలా దుఃఖిస్తున్నారంటే, ఏమి లేదయ్యా, నేను ఇంతకాలం ఏదో చేశాను కానీ పోయేటప్పుడు నాకు ఇంకా అప్పుల పాలైపోతున్నాను అన్నట. ఏమిటయ్యా నీవు అప్పు, నువ్వు చేసింది ఏమిటంటే ఏమీ లేదు. ఆలోచిస్తున్నాడు ఆయన. నేను అవతరించిన నాటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశాను అవన్నీ గుర్తుకొస్తే ఒక సంఘటన మాత్రం నా మనసును ఇంకా కలిచివేస్తుందయ్యా. ఏమిటి? ఆనాడు నిండు సభలో ద్రౌపదికి తాను అవమానం జరుగుతూ ఉంటే కౌరవుల సభలో అప్పుడు నేను వస్త్రాలు పంపించి రక్షించిన మాట వాస్తవమే కానీ ఎప్పుడు చేశాను ఆ మాట అంటే ఆవిడే తాను ప్రయత్నమంతా మానుకొని తన్ను నమ్ముకొని అప్పుడు శంఖచక్ర గదాపాణి ద్వారకాలిస్తా గోవిందా పుండరీకాక్షాని ఆర్తితో తాను పరిస్తుంటే అలాగా ఒక మొదల పిలువగానే వెళ్లకుండా ఎన్నిసార్లు పిలిచి 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 చివరికి గోవిందా పుండరీకాక్షాని తన చేతులు కూడా వదిలేసి తన సర్వభారం నా మీద వేసినప్పుడు అప్పుడు నేను వెళ్ళానే. నేను వస్త్రాలు పంపించాను వాస్తవమే, కానీ ఇంత ఆలస్యం చేస్తే అప్పటిదాకా ఆ ద్రౌపది నన్ను నమ్ముకున్న తర్వాత కూడా తాను మానసికమైనటువంటి వ్యత ఎంత చెందింది, ఎంతగా తాను ఆర్తితో బాధపడ్డది, ఆమె మనసులో ఎంత కలత కలిగింది, ఎంత క్షోభ పొందింది ఆవిడ. దానికి ఎవరు కారణం? నేనే కారణం. అందువల్ల అనుకున్న తక్షణమే ఆవిడకు సహాయం చేసి ఉంటే ఇంత బాధపడేది కాదు కదా. ఆ దృష్టితోటి ఏమి చేస్తే ఆమె మనసు తృప్తి కలుగుతుందో అనే ఉద్దేశంతో నేను పాండవుల పక్షపాతినై, అర్జునుడికి రథాన్ని నడిపేవాడినై, గుర్రాలను తోలేవాడినై, దూతగా ఉంటూ ఎన్ని రకాల వాళ్ళకు చేస్తే వాళ్ళ ద్రౌపదికి తన భర్తలకు చేసిన సేవ ద్వారా భర్తలకి సంతోషం కలుగుతుందనే ఉద్దేశంతో చేశానయ్యా. ఇంత చేసినా ఇంకా చేయాల్సి ఉండేనేమో. ఆమె కలిగిన బాధను తొలగించడానికి అనిపిస్తుంది ఇప్పుడు. కనుకనే రుణం ప్రవృద్ధమివమే హృదయాన్నపసర్పతి అంటాడు భారతంలో. రుణం ప్రబుద్ధమివమే, ఇంకా నా మనసులో కొట్టుకుంటుందయ్యా, నేను ఇంకా చేయకపోతే అనిపిస్తుంది, అప్పుడే పోతున్నానని దుఃఖం అనిపించింది అంటాడు ఆయన. అంటే ఏమిటి, ఇంత చేసి కూడా చిట్ట చివరికి మళ్ళీ ఇంకా చేయాలని అటువంటి తపన కలవాడు స్వామి.
అది మాకు తెలుసు హనుమ. ఎంత పెద్ద మనసు అయింది. పెరియాయ్, పెద్దగా ఉండడమే కాదు, ఆయనకున్నటువంటి గుణములో విశాలమైన హృదయం అన్నమాట. ఎంత గొప్పగా స్వామి ప్రేమ కలవాడు. ప్రేమలో కూడా మనకన్నా మించినటువంటి ప్రేమ కలవాడు ఆయన. అత్యర్థం ప్రియ అన్నాడే, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకన్నా పదంతలు ప్రేమిస్తానన్నాడు ఆయన. అలాంటి స్వామి నీవెవరో మాకు తెలుసు. నీవు వేద ప్రతిపాద్యుడివి, నీకు ప్రమాణం ఉన్నది, నువ్వు ఉన్నావు, పరమాత్మ లేడని మేము అనడం లేదు. నీవే మాకు కృష్ణుడిగా వచ్చావు. రావడమే కాదు, నీలో శక్తితో పాటు గొప్ప మనసు ఉన్నది, మమ్మల్ని రక్షించగలిగేటువంటి ప్రేమ ఉంది అని అంటూ ఇక్కడ ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలహలిల్ నిన్న తోత్తమాయి నిన్న శుడరై, అలాంటి వాడివి ఈ లోకంలోకి వచ్చి తోత్తం అంటే ఒకసారి సాక్షాత్కరించినవు. అటువంటి దివ్య జ్యోతి స్వరూపుడా, ఇక మా సంగతి చూడవయ్యా అని అంటూ ఆయనకు ఉండేటువంటి గోపికలకి అంతదాకా సామాన్యమైన కృష్ణుడు మావాడు అనుకోకుండా కృష్ణ తత్వం అంతా కూడా కృష్ణుడు పరాత్మ తత్వాన్ని బాగా అనుభవిస్తున్నారు వాళ్ళు. అనుభవించడానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా నేను, నాది, అహం అనేది పోయింది కనుక స్వామి నీవింతటి వాడివో తెలిసిపోయి, నీకు మాకు ఉన్నటువంటి స్థితి ఏమిటి తెలిసిపోయి, ఇప్పుడు మా అంతటి వాడు మా బలహీనత అర్థమయ్యి కనుక మేము ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ చెప్తారు చూడరే మా అత్తారునకు ఉన్వలితుల ఎందు వాచర్కన్ అత్తాదబందు ఉందడిబడి మా పోయే పోతియాం బంధుం పోయిందు ఎరోరెంబావాయ్. మా అత్తారునకు స్వామి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ కింద పడుకున్నాం, నీ కాళ్ళ దగ్గర పడుకుంటున్నాం, నిన్నే రక్షించమంటున్నాం. ఎట్లా అంటున్నావు తెలుసా? నీ దగ్గరికి వచ్చేటువంటి జీవులు రెండు రకాలు ఉంటారయ్యా. ఒకటి ఏమిటంటే నీ మీద నమ్మకం లేక నీతో శత్రుత్వం పెట్టి నిన్ను నీ భక్తులని బాధించే వాళ్ళు ఉంటారు. మరొకటి నీ యొక్క తత్వం తెలిసి నిన్నే ప్రేమించి నీ కోసమే వచ్చి నీ మీదనే ఆధారపడ్డ వాళ్ళు ఉంటారయ్యా. ఇది రెండు రకాల. ఒకటి ఏమిటంటే సామాన్యంగా నిన్ను కాదన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని నీవు నీ బల పరాక్రమాలతో నువ్వు ఎదిరిస్తావు. మాత్తార్ అంటే నీ మాట వినకుండా ఉన్నవారు ఉంటారే, నీకు శత్రువులుగా ఉన్నవారు ఉంటారే. నీకు శత్రువులు అంటే నీకెవరయ్యే శత్రువులు అంటే నీ భక్తులకి ఎవడు శత్రువో, నీ భక్తులకి ఎవడు హాని చేస్తాడో, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో అలాంటి వాళ్ళకి ఎవడైతే దౌష్ట్యం చేస్తాడో అలాంటి వాడి అంటే నీకు శత్రువులు కదా. అలాంటి వారిని నీవు లేననేవాడు, నాస్తిక తత్వం కలవాడు, నిన్ను రకరకాల నిందించేవాడు వీళ్ళంతా ఉంటారే, వీళ్ళు శత్రువులట. భగవద్గీతలో చెప్తాడు, నలుగురు నా భక్తులలాగో నలుగురు నన్ను దూరమయ్యేవాడు కూడా ఉన్నారాయే అని చెప్తూ అక్కడ ఆసురంభావమాశ్రితాహ అని నన్ను కాదని అసుర స్వరూపాన్ని చూసేవాడు, రాక్షస ప్రకృతులు గల వాళ్ళు కూడా ఉంటారయ్యా. వాళ్ళంతా నాకు శత్రువులే అన్నారు ఆయన. కనుక అలాంటి శత్రువులు మీద నువ్వు దాడి చేసి వాళ్లకు నీ బల స్వరూపం చూపించేసి నీ యొక్క పరాక్రమం ద్వారా ఎలాగా వాళ్ళు లొంగ తీసుకుంటే వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద పడతారో అలాంటి మేము కూడా నీ యొక్క కళ్యాణ గుణములు చూచి నీ యొక్క ప్రేమను చూచి అన్ని రకాల నిన్నే మేము పొందడం కోసం చేరుకున్నాము అని అంటూ శత్రువుల వలె అంటే ఇక్కడ శత్రువులతో పోల్చుకుంటున్నారు. అంటే శత్రువుల బాణాలకు వాళ్ళు ఓడిపోతే మేము నీ గుణాలకు ఓడిపోతున్నామయ్యా. అంటే సామాన్యంగా మంచి గుణం ఎక్కడ ఉంటుందో త్యాగమయ జీవితం గడిపే వాళ్ళు ఎవరు ఉంటారో అలాంటి మహాత్ములను మనం స్వయంగా వాళ్ళు చెప్పినట్టుగా వింటాం, లొంగిపోతాం. అలాంటిది సకల ప్రేమమూర్తి అయిన వాడు, సకల త్యాగ సంపన్నుడైన పరమాత్మను చేరుకోవడం లేదు కనుక స్వామి ఇంతకాలం నీ సంగతులు మాకు తెలియలేదు, కానీ ఈనాడు తెలుస్తూ ఉన్నది కనుక నిన్ను చేరుకుంటున్నాం అన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతూ శత్రువులు అన్నప్పుడు ఏమిటి కాకాసుర వృత్తాంతం అని చెప్పారు. అడవిలో ఉన్నప్పుడు సీతారాములు ఒక చోట ఉన్న సందర్భంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు తాను కాకి రూపంలో వచ్చి సీతమ్మ యొక్క వక్షస్థలాన్ని చీలిస్తే తద్వారా రాముడికి కోపం వచ్చి ఆ తర్వాత రాముడు బ్రహ్మాస్త్రం వేశాడని దాని ద్వారానట పాపం ఆ బ్రహ్మాస్త్రం వెనుకబడితే వాడు తిరిగి 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 సపిత్రాచ పరిత్యక్త చివరికి తండ్రి తల్లి ఋషులు ఎవ్వరు దేవతలు ఎవరు కూడా ఆదుకునే స్థితి లేని సందర్భంలో అప్పుడు తానే స్వయంగా వచ్చి అప్పుడు ఏంటంటే వాడు వచ్చి ఈ స్వామి యొక్క కాళ్ళ మీద చివరికి తమేవ శరణంగత అక్కడ లోకాన్ పరిక్రమ్య తాను అన్ని లోకాలు తిరిగి తిరిగి రక్షకుడు లేడన్నప్పుడు స్వామి కాళ్ళ మీదనే పడ్డాడట కాకాసురుడు. అంటే అలాగా నీకు వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా నీ కాళ్ళ మీద పడ్డట్టుగానే
ఇంతకాలం మేము గర్వంతో అభిమానంతో మేము అనుకున్నామే, అలాంటి మేము కూడా ఈనాడు నీ గుణములకు గెలిచిపోయి నీవెంతటి వాడు తెలిసిపోయి నిన్నే శరణు పెడుతున్నాం కనుక స్వామి మమ్మల్ని ఎలాగో అనుగ్రహించు అంటూ మాత్తార్ ఉనక్కు ఉన్ వలితులయ్యిందు. శత్రులైన వారు నీకు నీ బలి నీకుండే బలానికి లొంగిపోయి నీ యొక్క శ్రీపాదముల దగ్గర అడివా దగ్గర ఎలాగైతే చేరుతారో అలాగే మేము కూడా నిన్ను ఈ యొక్క కళ్యాణ గిరములన్నీ కూడా వాటిని పొగుడుతూ నీకు మంగళాశాసనం చేయడం కోసం ఇక్కడికి చేరుకున్నాం స్వామి, ఒకసారి మేలుకొని మమ్మల్ని అనుగ్రహించు అన్నాడు. మాత్తార్ ఉనక్కు ఉన్ వలితులయందు వాషర్కణ్ అంటే ఈ వాకెట్లో ఆత్తాదవందు ఉన్నడిబడియుమా పోలే. ఆత్తాదు అంటే సహించలేక భరించలేక నీ యొక్క పరాక్రమం చూచలేక వందు వచ్చి ఉన్ను అడివడివా పోలే నీ కాళ్ళ మీద పడి నిన్నే వేడుకున్నట్టుగా ఎలాగా వాళ్ళు శత్రువున్నారు అలాగే మేము కూడా నీ యొక్క పోత్యాం బంధోం పోయిందు. పోత్తి అంటే నీ యొక్క కళ్యాణ గణములన్నింటి కూడా తెలుసుకొని వాటి యొక్క వైభవాన్ని కూడా నిన్ను ప్రశంసిస్తూనే స్తోత్రం చేస్తూ దాంట్లో తన్మయం అయిపోయి మాకుండే తక్కువతనం ఏమిటో తెలిసి మాకుండే లోపం ఏమిటో తెలిసి మేము నీ మీద పరతంత్రమైన అర్థం తెలిసిన తర్వాత నీ దగ్గరికి వచ్చి నిన్నే సేవించి నీ పాదముల మీద శరణ పెడుతున్నాం స్వామి కనుక మమ్మల్ని రక్షించమని ఇందులో ప్రార్థించారన్నమాట. అంటే ఈ అంశాన్ని ఈ పాశరంలో సామాన్యంగా పరమాత్మ తత్వము వీరతత్వంతో పాటు ఒకటి ఏమిటంటే దీంట్లో మనకు తెలవాల్సిన అంశాన్ని ప్రధానంగా చెబుతూ ఇక్కడ మొదటి 3 వాక్యాల్లో కూడా ఆచార్యుని యొక్క లక్షణాలు చెప్పారు అన్నమాట. పరమాత్మ ఎవడికి ఆధారపడి ఉంటాడు, ఎవడికి పరతంత్రుడై ఉంటాడు అన్నప్పుడు ఏ తక్కణంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాత్తాదే పాదశర్యం వళ్ళ పెరుంపు శొక్కల ఆత్తపడుతున్న నందగోపుడు ఆచార్యుడు అనేది మాట చెబుతూ వచ్చాం. అలాంటి నందగోపుడిలో ఉండేటువంటి ఒక్కొక్క క్వాలిటీలో ఆచార్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చెప్పేటువంటి దాంట్లో ఇక్కడ మరొకటి చివరికి చెబుతున్నాను అన్నమాట. అంటే ఏమిటి, నందగోపుడికి ఉండే సంపత్తంతా కూడా ఆవులు, అలాగే విద్య పాలు. ఇక్కడ ఆవులంటే సర్వోపనిషదో గావహ, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో పరమాత్మ తత్వాన్ని తెలిసే వేద భాగాలన్నీ కూడా ఆవులు లాంటివి. అవి ఇచ్చేటువంటి జ్ఞానం అయితే ఉన్నదో అది పాల లాంటిది కనుక మరి అటువంటి పాలు ఎంతంటే అంత ఇవ్వగలిగేటువంటి సమర్థులైన వారు నందగోపుడు అంటే ఆచార్యుడు. అంటే శాస్త్రము చదివి పరమాత్మత్వాన్ని తెలుసుకొని సకల జ్ఞానాన్ని పొంది తర్వాత ఎవరి ఏ పాత్ర పెడితే ఎంత చిన్న పాత్ర పెడితే అంత పాలు ఇచ్చేటువంటి పశువుల్లాగానే అలాగే వీళ్ళు కూడా ఎంత శిష్యుడు వస్తే ఎలాంటి వాడి యొక్క మెదడుకు తగ్గట్టుగా వాడి తెలివికి తగ్గట్టుగా తాము వాళ్ళు తగినంతగా బోధిస్తూ అలాగా వాళ్ళ నుండి ఏమి ఆశించకుండా వాళ్ళు బాగుపడమే ముఖ్య లక్షణంగా చేసే ఆచార్యుడు ఉంటే అలాంటి ఆచార్యునికే లొంగి ఉండేవాడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మ ఎవరో కాదు, వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ సకల శక్తి స్వరూపుడు, సకల ప్రేమమయుడు అయినటువంటి స్వామి కనుక అలాంటి స్వామిని అమ్మవారి యొక్క పురుషకారంతో చేరుకొని మనము ఆయన ఆశ్రయిస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆశ్రయించడానికి మనకు జ్ఞానం కలగడానికి తగిన పరిస్థితులు కలిగినప్పుడు తర్వాత మనకుండేటువంటి ఆశ్రయించాలంటే మనకుండే గర్వము మనకుండే అభిమానము అన్ని పోగొట్టుకొని స్వామినే శరణు పెడితే ఆయన రక్షిస్తాడు. కనుక ఆచార్యుడు సకల శిష్య సంపద కలిగి గొప్ప జ్ఞానవంతులైన ఆచార్యునికి పరమాత్మ అధీనమైతే అలాంటి పరమాత్మను పొందడానికి మనం ఆచార్యుడి దగ్గరికి వెళ్తే ఆ ఆచార్యుడు తాను వేద ప్రతిపాద్యుడైన సకల శక్తి కళ్యాణ గణపరుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనకు బోధించి మనకు దర్శింప చేస్తాడు. అలా దర్శింప చేసినటువంటి స్వామిని మనం పొందాలనుకున్నప్పుడు శరణాగతి చేయడం తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి తత్వాన్ని చెప్పడానికి ఈ దీంట్లో మన ఆండాళ్ తల్లి మనకి అర్థాన్ని చెప్పచేసిందన్నమాట. ఇది ఈ పాశలో ఉండే విశేషం. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఏత్త కణంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ షొరిயும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் ஹலே
அறிவுராய் அறிவுராய் ஊத்தமுடையாய் ஊத்தமுடையாய் பெரியாய் பெரியாய் உலகனில் துலகனில் தோத்துமாய் நின்ற தோத்துமாய் நின்ற சுடரே சுடரே துயிலெழாய் துயிலெழாய் மாத்தாறு மாத்தாறு உனக்கு உனக்கு உன் வலிதுளைந்து உன் பலிதுளைந்து உன் வாசற்கண் உன் வாஷர்கண் போத்தி போத்தி யாம் வந்தோம் யாம் வந்தோம் புகழிந்து புகழிந்து எலோர் எம்பாவாய் ஏலோர் எம்பாவாய் ஏத்தக்கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பார்ஷரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துகிலழாய் மாத்தார் உனக்கு உன் வலித்துளையுந்து உன் வாசற்கண் ஆத்தாத வந்துன் நடிபணியுமா போலே போத்தி யாம் வந்தோம் பொழிந்து ஏலோரே எம்பாவாய் ஆண்டாள் திவ்ய సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూరి విలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం తత్సత్. జయ శ్రీమన్నారాయణ. చేసిన ఎవరైనా లైన్లో ఉన్నవాళ్ళు సందేహాలను తెలుసుకోవచ్చండి. జై శ్రీనారాయణ. ప్రశ్న అడిగేది ఏం లేదని స్వామివారికి శాస్త్రంగా నమస్కారాలు చెప్పాలని చెప్పేసి ఉద్దేశం అండి మాకు. అది మాకు మీరు మా తరఫున చెప్తే సంతోషం అండి. వింటున్నారు, వాళ్ళు వింటున్నారు. జయ శ్రీమన్నారాయణ అండి. మీకు శాస్త్రంగా నమస్కారాలు. రోజు చక్కగా వివరిస్తున్నారు ప్రతిదీ కూడా. అదే వింటున్నాం, మేము కూడా చక్కగా వింటున్నాం రోజు. అదే మీకు నమస్కారాలు చెప్పుకుందామని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం స్వామి. జయ శ్రీమన్నారాయణ. సంతోషం. ఇంకొకరు యూట్యూబ్ ద్వారా తిరుపతి నుంచి చూశారు రాధా గారని, వారు మా నమస్కారాలు తెలపండి అని చెప్పేసి అని రాస్తున్నారు. ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి రాస్తున్నారు చూసి. ఇంకేమైనా సందేహాలను తెలుసుకోవచ్చండి. సరే, చిన్న ప్రశ్న ఏమిటంటే, మనం మామూలుగా శాత్తుమరే చేస్తున్న తర్వాత మనవాళ్ళ మహోముని గురించి కొన్ని స్తోత్రాలు చదువుతూ పోతున్నప్పుడు పెద్దాళ్ళు వెనక వాజియే 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 అని చెప్పేసి అంటుంటాము. అంటే ఏమిటది? అంటే తమిళంలో తెలియక అర్థం కావట్లేదు. అదే వివరణ అందిస్తారా అని. వాజ్ అనేటువంటి తమిళ పదానికి సుఖము కలుగాక, మంగళము కలుగాక, శుభము కలుగాక అని అర్థం. కనుక వారిని మన సంప్రదాయంలో ముఖ్యంగా మనము ఎప్పుడు కోరేది పరమాత్మ నుంచి మన కోసం కాకుండా సర్వేశ్వరుడికే మంగళాశాసనం చేయడం, వాడు సుఖంగా ఉండాలని. అలాగే పరమాత్మ తత్వాన్ని అందించి లోకాన్ని ఉద్ధరిస్తున్నటువంటి పూర్వాచార్యులు, ప్రధానంగా మనకు భగవద్ రామాయణ లేక పునరవతారమైన మనవార మహన్లు, వారు చేసినటువంటి ఈ సిద్ధాంత ప్రచారంతో పాటు
వ్యవస్థను, శ్రీ వైష్ణవ సంప్రదాయ వ్యవస్థను అనుష్ఠానబద్ధం చేసినారే, వారు చేసిన మహోపకారానికి వారి యొక్క మంగళాశాసనం ఎప్పుడు ఉండాలని, ఆ స్వామి ఎప్పుడు ఇలాగే మన హృదయాల్లో తాను ఏం చేసి ఉండాలని ప్రార్థన చేస్తూ వాజియే 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 అంటే వారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా అది సుఖంగా అభివృద్ధి చెందుగాక లోకంలో అని వాజియే దానికి శుభం కలుగాక మంగళం కలుగాక అని అర్థం. ఇది అందువల్ల మనకు సాధారణంగా భగవద్రామానుల వారి తర్వాత వీరు మళ్ళీ ఆధునికమైన వైష్ణవ సంప్రదాయాన్ని అంతా కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని సిద్ధాంతీకరించి ఆలయ వ్యవస్థను కానీ అలాగే అనుష్ఠాన వ్యవస్థను కానీ వారు పూర్తి చేసిన వారు కనుక వారి యొక్క కృప మన మీద కలగడానికి కోసం ఎప్పటికీ వారి మంగళాశాసనం ఉండుగాక అనేది చివరి పూజ చేస్తాం. కారణం ఏంటంటే మనకు పూర్వాచార్యుల్లో పరంపరలో చివరి వారు మనకు అంటే ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు ఉన్నప్పటికీ కూడా పూర్వాచార్యులు అన్నప్పుడు మనకు ఇప్పటి ఆచార్యుల కన్నా పూర్వంలో ఉండే వాళ్ళలో ప్రధానంగా చివరి వారు మనకు మనవాళ్ళ మహాముల్లే. వారి సిద్ధాంతాన్ని తెనగల సంప్రదాయం కలవాళ్ళమంతా కూడా వారిని ఆశ్రయించే వాళ్ళం కనుక వారి యొక్క సిద్ధాంతము వారు చూసినటువంటి కృప ఎప్పటికీ స్థిరంగా ఉండుగాక అనేది మనం ఆశించడమే దాంట్లో ఉండేటువంటి పద్ధతి అన్నమాట. మనం చేసే ప్రతి కార్యక్రమం వారి కోసమే చేస్తున్నామని అర్థం. వాషియే అంటే సుఖం ఉండుగాక, శుభం ఉండుగాక, అభివృద్ధి చెందుగాక అని అర్థం. ప్రశ్న దాసుడు సేనాపతి నిర్ణయాచారి తమ్ముడిని స్వామి. ప్రశ్న ఏంటంటే మనం ఇప్పుడు ఈ వాయునామాలు చదివినప్పుడు కూడా వాటికి ఒక క్రమం ఉంటుంది స్వామి. ఎందుకంటే మనము ఈ ధనుర్మాసం చేసినప్పుడు వేరే క్రమంలో చదువుతాం, మామూలుగా మనం నిత్యానుసంధానం చేసుకున్నప్పుడు మామూలుగా ధనుర్మాసం కానప్పుడు చేసుకున్నప్పుడు వేరే రకమైన చదువుతాము. దానికి ఏమన్నా విశేషం ఉందా స్వామి? అంటే ఇక్కడ ధనుర్మాసంలో అంటే మరి ఆ వాజి అనేటప్పుడు సాధారణంగా ధనుర్మాసంలో ఏంటంటే ఇప్పుడు తిరుక్కార్తి అనేది ఉంటుంది. తిరుక్కార్తి అన్నప్పుడు ఏంటంటే వేదము అధ్యయనం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సంస్కృత వేదాన్ని అధ్యయనం చేయడానికి దాంట్లో ఏంటంటే కొంతకాలం వేదం చదవాలి, ఆ తర్వాత శాస్త్రాలు వాటికి చదవాలి కనుక కొంతకాలం దానికి అనధ్యయనం అంటాం. అనధ్యయనం అంటే అధ్యయనం చేయడానికి వీలు లేని రోజులు ఉన్నాయి, శాస్త్రం వేరు. అలాగే ఇది కూడా ద్రవిడ వేదం కనుక ఈ ద్రవిడ వేదానికి కూడా అనధ్యయనము అంటే అధ్యయనం చేయని రోజులు ఉండాలి. అది ఎప్పుడు అన్నప్పుడు ఈ తిరుక్కార్తి అనేది వస్తుందే. ఇక్కడి నుంచి మనకు తిరుమంగ మరి కూరతాడు వాళ్ళ యొక్క తిరునక్షత్రం దాకా కూడా ఉన్నటువంటి ఆ సమయాన్ని తిరుప్పాణి ఆడవారు అక్కడి నుంచి మొదలుకొని తిరుమంగ ఆడవారు దాని నుంచి మొదలుకొని కూరేశ్వర దాకా ఉండేటువంటి తిరునక్షత్రం దాకా ఉండే పీరియడ్ని మనము అనధ్యయనం అంటాం. ఆ అనధ్యయనంలో అప్పుడు ఏమవుతామంటే ఇతర దివ్య ప్రబంధములు ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులను మనము అనుసంధించము. అంటే వాస్తవానికి ఈ తిరుప్పావు కూడా అందులో ఉన్నప్పటికీ కూడా కేవలం ధనుర్మాసమును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తిరుప్పల్ల ఇచ్చి తిరుప్పావు మాత్రం అనుసంధానం చేస్తాం. మళ్ళీ ధనుర్మాసం అయిపోయినాక తిరుక్కార్తి అలాగే ఉంటే మాత్రం ఇది కూడా మనం అనుసంధించము. కనుక ఇప్పుడు ఈ లేనప్పుడు ఏమిటి మరి అనే దానికి మనకు మనవాళ్ళ మహాములే ఒక వ్యవస్థ చేసినారు. ఇప్పుడు తిరువాయిముజి అనుసంధానం చేయడానికి వెళ్ళలేకపోయినా దాని సారాంశ రూపమైనటువంటి 100 పాశ్రములు తిరువాయిముజి నూత్తిందాది అని ఒకటి పెట్టారు, అది అనుసంధానం చేయాలని. అలాగే తిరుపల్లాండు మనం అనుసంధించకపోయినా ఉపదేశ రత్నమాల అని మరి మనవాళ్ళ మహాములే కృత చేసినారు, దాన్ని మనం అనుసంధిస్తామని. కనుక ఇతర వాజులు ఇతర ఆళ్వార్లకు సంబంధించినవి లేక అంటే ఏమిటి ఆ క్రమంలో ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు అరుಳು చేయల్వాళి అంటాం. అరుಳು చేయాలంటే ఏమిటి? ఆళ్వార్లు చెప్పినటువంటి దివ్య ప్రబంధాలు అన్నమాట. అవన్నీ కూడా ఇవి తిరుక్కార్తిలో మనం అనుసంధించడం లేదు కనుక కేవలం ఉపదేశరత్నం అంటే శ్రీమన్ మనవాళ్ళ మహాముల వారు కృప చేసిన వాటిని మాత్రమే మనం అనుసంధించినప్పుడు దీనికి మాత్రమే వాజి అంటాం. వట్టప్పుడు మళ్ళీ సకల ఆళ్వార్లు కృప చేసిన అరుಳು చేయల్ అంటే వారు ఇచ్చినటువంటి దివ్య ప్రబంధాలకి అలాగే మిగతా వాటిని కూడా వాజి అంటాం ఇక్కడ.
కనుక దానికి దీనికి తేడా. ఇక్కడ తిరుక్కార్తిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అనధ్యయనం అనే లక్షణం పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ వాజి అంటాం. ఇది దీనికి ఉండే లక్షణం అన్నమాట. థ్యాంక్ యూ అడియన్. సమయం కూడా అయిపోవచ్చింది మనకి. సో ఇవాళ కార్యక్రమం ఇంతటితో మనం ముగించుకుందాం. భక్తిమోధర్మ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. మనం రేపు ఇంకా మిగతా 3 రోజుల్లో కూడాను ఈ పరమాత్మత్వాన్ని ఇంకా తెలుసుకున్నటువంటి అద్భుతమైన పాశురాలు మనకి ముందు ముందు ఉన్నాయి. అందరూ ఈరోజు ప్రతిసారి ఉంటున్న వాళ్ళకి కూడా తెలిసి ఉండవచ్చు. సో ఇది అద్భుతమైనటువంటి అవకాశం. మనం ఇంకా 3 రోజులు కూడా ఇలాంటి పరమతత్వం తెలుసుకుందాం. రోజు మనం ఈ వ్రతం లోపల పాల్గొని అందరం విని అనుభవిద్దాం. తిరిగి మళ్ళీ స్వామివారి రాకోసం అని ప్రార్థిస్తూ అందరు కూడా రావాలని కోరుతూ ఓం అస్మద్గురుభ్యో నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.